నాయన ఈ కూటాన్ని నడిపించడానికి నీ దాసుని బలపరిచి నాయన వేదికను అలంకరించున్నారు. నీకు వందనాలు. వాళ్ళు ఒక్కొక్కరిని ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాను. ఆయన స్మారక కూటాన్ని జరిపించడానికై ఈ దినము నాయన ప్రభు ఏ ఒక్క అంశాల్లో ప్రకటించినవి ఉన్నారో వారిని శక్తివంతులుగా చేయమని ప్రార్థిస్తున్నాను. మా ప్రెసిడెంట్ గారిని దీవించి ఆశీర్వదించండి. ఆయనకు కావాల్సిన ఆరోగ్యములు దయచేసి నాయన నీ సంఘాన్ని నడిపించి ఇలాంటి కూటాలు ఎన్నో నడిపించడానికి నీ దాసుని బలపరచమని వేడుకుంటున్నాను. మరి నా సంఘ నాయకులందరినీ కూడా నాయన జాసి మాస్టర్ గారిని, వెంకటేశ్వర గారిని, నాయన తదితర సంఘంగా సమూహాలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. నా సంఘాన్ని కాయుతున్న కాపరి గారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మహాగణుడు అయిన తండ్రి నాయన ఓ వెంకట్రావు గారు విడిచి వెళ్ళిన కుటుంబ సభ్యుల్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన భార్యని మీరు జ్ఞాపకం చేసుకోండి, కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోండి, నాయన కుమార్తెని మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన వారు తండ్రి వియోగాన్ని పొంది ఉన్నారు కనుక మీ కృపచేత వారిని ఎత్తి పట్టుకోమని ప్రార్థిస్తున్నాను. నాయన ఆ వియోగము నుండి వారిని రక్షించమని, ఓదార్పుని దయచేయమని, నాయన ఆత్మీయ నాయన సమస్యలు ఏమైనా ఉన్నాయో, శారీరకమైన సమస్యలు ఏమైనా ఉన్నాయో ప్రభువా, మరి నాయన మరి సంసార బాధ్య సమస్యలు ఏమైనా ఉన్నాయో వారందరినీ దీవించి కాపాడమని ప్రార్థిస్తున్నారు. కుటుంబం గడవడానికి నీ కృప, నీ దయ, కనికరము ఆ బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నారు. నాయన రావాల్సిన బిడ్డలన్నీ సకాలముకు నడిపించమని ప్రార్థిస్తున్నాను. వాక్యం విత్తనై ఉన్న మా అందరినీ తండ్రి పాస్టర్గానే దీవించి ఆశీర్వదించమని, నా మరి వెంకటరావు గారి కుటుంబీక సభ్యులు అందరూ నాయన తండ్రి మరి ఆ అన్నదమ్మని కూడా దీవించి ఆశీర్వదించమని, వారి కార్యాలందరినీ కూడా నడిపిస్తూ ఉన్నారు ప్రభువా. వారికి మీరు బలపరిచి కాపాడమని, మరొకసారి రావాల్సిన బిడ్డలను అందరినీ సకాలంగా నడిపించమని, ఈ దీన ప్రార్థన నీ పాద సన్నిధిలో చేర్చుకోమని, భార్యని బిడ్డల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని నా ప్రభు అయిన క్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో ఈ స్తుతికూటానికి ఏర్పాటు చేయబడినటువంటి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 671వ కీర్తన, పరమా జీవము నాకు నివ్వనే లేచెను నాతో నుండా, పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో మరలా వచ్చి యేసుకొని పోవును,
సమయంలో ఈ స్తుతి కూటానికి ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. ఎవరైనా వేరేగట్టు నుంచి కానీ వచ్చిన వారు కానీ శ్రీకాకుళం నుంచి వచ్చిన వారు ఉన్నట్లయితే, చదవాలని ఆశించినట్లయితే వచ్చి చదవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఎవరన్నా వాక్యం చదివేవారు ఎవరన్నా ఉంటే పాస్టర్ గారు ప్రార్థన చేయిస్తాం. లేని ఎడల ప్రమిళ స్వరూప్ గారు వచ్చి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. ఆల్బర్ట్ గారు కూడా వేదిక అలంకరించండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒలిగంటి వెంకట్రావు గారు జ్ఞాపకార్థ స్తుతి ఆరాధనకై ఏర్పరచబడిన ధ్యాన భాగం పరిశుద్ధ గ్రంథం నుంచి 2వ కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. 2వ కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు ఇలా వ్రాయబడి ఉంది. భూమి మీద మన గుడారమైన ఈ నివాసమును శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదైనను నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనము దిగంబరము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని నిపేక్షించుతూ దీనిలో మూలుగుచున్నాము. ఈ గూఢంలో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు కానీ మర్చమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించుచున్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకొనుచున్నాము. కనుక ఈ దేహములో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము కలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి దేహము విడిచిపెట్టి ప్రభువునద్దు నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమును విడిచినను ఆయనకిష్టమైన ఉండవలనని మిగులు ఆపేక్షించుచున్నాము. ఎందుకనగా దాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలములను ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. పరిశుద్ధ వాక్యం బహుగా దేవుడు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సమయంలో స్థానిక సంఘ కార్యదర్శి గారు శ్రీ వెంకటేశ్వరయ్య గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థిస్తుందామండి. మహాపరిశుద్ధుడవును ప్రేమాస్వరూపుడు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. దయగల దేవా, మీ యొక్క ఉచితమైన కృపలో మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి ప్రభు ఈ ఉదయకాలమున నీ మందిర ఆవరణంలో మేమందరం ఒక చిన్ని మందగా సమకూడి ప్రభాతండి మా యొక్క ప్రియుడు ప్రభా ఓలుగంటి ప్రభాతండి వెంకటరావు గారు ప్రభా నీ పిలుపు మేరకు మీ యొక్క సన్నిధి చేరి ప్రభా ఆ యొక్క నిత్య విశ్రాంతిలో ప్రవేశించిన ఆ యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభాతండి ఏర్పాటు చేయబడిన యొక్క తండ్రి ప్రభా జ్ఞాపకార్థ స్థుతి కుడికని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. ప్రతి విషయంలోనూ మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బద్దులమైనామని నీ లేఖనం సరిచిన్నది కనుక ఆ రీతిగా తండ్రి ఆ కుటుంబ సభ్యుల ప్రభా తండ్రి వారి ప్రియుని జ్ఞాపకం చేసుకుంటూ ఏర్పాటు చేసిన కూడికే బట్టి నీకు మేము చెల్లిస్తున్నామయ్యా. నీకు స్తోత్రములు
వచ్చిన ప్రతి ఒక్క దాసుని బట్టి ప్రవర్తన వేగించి పెద్దలు బట్టి నీకు మేము చెల్లిస్తున్నామయ్యా స్తోత్రములు. మార్గం మధ్య ఉన్న వారిని క్షేమంగా తోడుకునమని జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి గారు. మీ పాదాలకు వందనాలు. ఈ కూడిక ఆది నుంచి అంతవరకు మీ ఆదిలో ఉంచుకోండి ప్రియుడా. మహిమ ఘనత ప్రభావం మీరు పొందనయా. నీ పాదాలకు వందనాలు. అవును తండ్రి ప్రభా. తండ్రి ప్రవర్తని ప్రేమ నుంచి ఎన్నో మంచి మాటలు ఏమైతే వింటాం. అయితే ప్రవర్తన అతన్ని ఎన్ని మంచి మాటలు చెప్పినా ఎంతగా తండ్రి కీర్తించినా ఆయనకు అది ఎంత మాత్రము చేరదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ నీ యొక్క నిత్య నివాసంలో ఆయన నీతో సహవాసంలో ఉన్నారు కనుక ప్రవర్తండి. ఆయన వారు విడిచి వెలిచిన మంచి మార్గాన్ని మేము తండ్రి అనుసరించాలని జ్ఞాపకం చేసుకుంటే ఇటువంటి కూడికలు మాకు పనికి వస్తాయి. కానీ ప్రభా వెళ్ళిపోయిన వారి గురించి ఈ కూడిక ఎంత మాత్రం తండ్రి ఉపయోగకరం కాదు. కానీ ప్రభా బ్రతికున్న మేము తండ్రి ప్రభా అతన్ని ఏ రీతిగా మేము నీ సన్నిధికి చేరాలని సిద్ధపాటు కొరకే ఇటువంటి కూడికలు ప్రభా. అటు రీతిగా ఇక్కడ కూడిన మేమందరం కూడా నీ యొక్క లేఖనానుసారంగా నీ దాసు చెప్పబడే వాక్య లేఖనానుసారంగా సిద్ధపడి ప్రభా తండ్రి ప్రభా ఒక మంచి సాక్షులుగా తండ్రి ప్రభా ఉండడానికి సహాయం చేయండి దేవా. హానోకు కొనుపబడక ముందు సాక్ష్యము పొందెను అని లేఖనం చూస్తాం. అవును తండ్రి అట్టి రీతిగా నేను సాక్ష్యం చెప్పడం కాదు కానీ సాక్ష్యం పొందుకోవాలి ప్రభా నీ నుండి ప్రభా. అట్టి అనుభవాల్లో మాలో ప్రతి నడిపించమని ఈ కూడిక అంతా ఆది నుంచి అందువరకు మీ ఆది నుంచి నడిపించి మీరే మహిమ పొందమని ప్రియ రక్షక. మరి ముఖ్యంగా తండ్రి గాయపడిన కుటుంబం బట్టి ప్రార్థిస్తున్నాను దేవా. అవును తండ్రి ప్రభా మా మాటలు వారిని ఎంత మాత్రము ఆదరింపనేరవు కానీ ప్రభా ఆదరణకర్తవు నీవు గనక ప్రభా. నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకంతో ఆ కుటుంబంపై దీవెనలు దయచేయమని ముఖ్యంగా ఈ యొక్క కుటుంబ వారం అంతా చిన్న బిడ్డ ప్రభా తండ్రి ప్రభా జ్యోతి ప్రభా తండ్రి చిన్న బిడ్డపై ఆ భారం పడిన దేవా తండ్రి ప్రభా. అయ్యా తండ్రి భారం మోస్తున్న సమస్య జనులారా రండి అని సర్వించిన దేవుడు కనుక బిడ్డ నీ మాటను జ్ఞానం చేస్తూ నీ నుండి నీతో సహవాసం పొందుకుంటూ నీ నుండి ప్రభావ బిడ్డ ఆ ధైర్యం పొందుకుని ఆ కుటుంబాన్ని నడిపించడానికి శక్తిని ఇవ్వడమని ప్రార్థిస్తున్నాము దేవా. ఆ యొక్క విడిపోయిన భార్యకు కుమారునికి కుమార్తెకు మీ ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ ప్రియరక్షకుడు ప్రభువైన యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సమయంలో ఫోటో అన్వైలింగ్ చేయబడుతుంది. కుటుంబ సభ్యులు ముందుకు రావాల్సిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఫోటో అన్వైలింగ్ చేసే సమయంలో మన మధ్యన ఉన్నటువంటి పాస్టమ్ గారు జాషువా పాస్టమ్ గారు ప్రార్థన చేస్తారు. ఆ మీదట ఫోటో అన్వైలింగ్ చేయబడుతుంది. దయచేసి కుటుంబ సభ్యులు ముందుకు రండి. మందిరములో నా తండ్రి నాయన ఈ చిన్న కూడిక నాయన ప్రారంభిస్తూ ఉండగా ప్రభువా మా మధ్యకు మీరు దిగువచ్చి నాయన వీరందరూ తనని తలపోసుకొనిచుండగా వారు చేసిన గొప్ప కార్యాలు భూలోకములో ఉన్న ప్రతి విధమైన క్రియను తలపోసుకొనుచు నా తండ్రి జ్ఞాపకము చేసుకొనిచుండగా ప్రభువా మీరే మా మధ్యకు దిగువచ్చి ఈ కార్యక్రమం అంతటిని జరిగించి నా తండ్రి అందరినీ వాదార్చి ప్రభువా ధైర్యపరచమని కుటుంబస్తులకు మరి ముఖ్యంగా ధైర్యపరచమని మహిమ పొందం. వచ్చిన వారిని అందరినీ నా తండ్రి ఈ కూడికలో ఏకీపించి వారిని దీవించమని మహిమ పొందమని మా కొరకు త్వరగా వచ్చుచున్న యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.
సమయంలో ఆదరణ మాటలు తెలియచేయడానికి కొంతమంది ముఖ్యులు ఉన్నారు. దయచేసి కూర్చోండి. ఇంకా శ్రీ ఓ వెంకట్రావు గారి యొక్క జ్ఞాపకార్థ స్తుతి కూటాన్ని నడిపిస్తున్నటువంటి అధ్యక్షులు డాక్టర్ విజయ్ కుమారయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా సంఘ కాపరి గారు రెవరెండ్ పీటర్ మనోహరయ్య గారికి, కార్యదర్శి గారు శ్రీ వెంకటేశ్వరరావు గారికి, అలాగే దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి మాస్టర్ గారికి, కుటుంబాన్ని ఆదరించడానికి ఈ స్థలానికి వచ్చినటువంటి రక్త సంబంధులకు, బంధుమిత్రులకు, మరి ప్రత్యేకంగా వెంకట్రావు గారు విడిచి వెళ్ళినటువంటి భార్య బిడ్డలకు నా కుటుంబ పక్షంగా, సంఘపక్షంగా మా యొక్క సంతాపాన్ని తెలియచేస్తూ ఉన్నాను. వెంకట్రావు గారు ఇంత త్వరగా మా మధ్య నుంచి వెళ్ళిపోతారని మేము ఎవరం కూడా ఊహించలేదు. 13వ తారీఖున మెగా గాస్పుల్ క్యాంప్ వేసుకున్నాం మేము చర్చ్ తరపున. ఆయన 12వ తారీఖు రాత్రి అస్వస్థతకు గురవటం, పిల్లలు హాస్పిటల్కి తీసుకెళ్ళటం, అలాంటి పరిస్థితుల్లో వారికి అండగా ఓ ఆల్బర్ట్ గారు సహోదరునిగా ఆయన ఉండి వారితో పాటు సంఘానికి తెల్లవారుజామునే తెలియచేయడం జరిగింది. కానీ ఈ గాస్పుల్ క్యాంపు గత నెల రోజుల నుంచి మేము ప్రార్థించి ప్లాన్ చేసి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం కాబట్టి దానిని వాయిదా వేయడానికి కానీ క్యాన్సిల్ చేయడానికి కానీ జరిగిన పరిస్థితి. అదే సమయంలో మా కార్యదర్శి గారు కూడా అస్వస్థతలో ఉన్నారు, అధ్యక్షులు కూడా అంత ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో లేరు. అయినప్పటికీ సంఘపక్షంగా, కుటుంబపక్షంగా ఆల్బర్ట్ గారు అక్కడ నిలవబడి ప్రతి విషయంలో కూడా ఆయన పూచి తీసుకొని ఆ భూస్థాపన కార్యక్రమం జరిగించడం జరిగింది. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, ఆయన మొదటి నుంచి సంఘంలో ప్రతి విషయంలో కూడా పాల్గొనేటటువంటి విశ్వాసి. ఆ కుటుంబం అంతా కూడా మాతో సహవాసం చేసిన వాళ్ళు. మరి అలాంటి పరిస్థితిలో అకస్మాత్తుగా జరిగినటువంటి పరిస్థితి, బిడ్డలను ఆదరించడానికి కానీ, ఆయన విడిచి వెళ్ళినటువంటి భార్యను ఆదరించడానికి కానీ, మరి మా తరపున, మా కుటుంబాల తరపున, సంఘం తరపున ఉన్నది ఒకే ఒక వ్యక్తి మరి ఆల్బర్ట్ గారు. అలాగే మా బ్రాంచ్ సంఘ కాపర్లు రెవరెండ్ ఎం ప్రసాదరావు గారు, వారిరువురు కలిసి కార్యక్రమాన్ని జరిగించడానికి దేవుడు కృప చూపించాడు. ఈ సందర్భంలో నేను ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాను. ఎవరు లేరు, ఎలాంటి ఈ పరిస్థితి ఏంటి అని అనుకున్నప్పుడు అలాంటి స్థలంలో మన దేవుడు ఉంటాడు. నేనున్నాను అని ఆయన నిరూపించుకొని ఆయన బిడ్డలను ఆయన ఆదరించేటటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. మరి వెంకటరావు గారి విషయంలో చెప్పాలనుకుంటే, మరి మా కుటుంబానికి ఆయన కుటుంబానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ దగ్గరలోనే బాలకృష్ణ గారి ఇంట్లో ఆ కుటుంబం మా కుటుంబం కోటెనెంట్స్ మేము. వారు మా పక్క గదిలో అద్దెకుండేవాళ్ళు, నేను ఇటు పక్క అద్దెకుండేవాళ్ళని. అప్పుడు మా పిల్లలు చాలా చిన్నవాళ్ళు, 84 సంవత్సరం ఆ ప్రాంతంలో. మేము కలిసి మరి జీవించినటువంటి వారంగా. మరి ఆయన గిరిజన కార్పొరేషన్లో పనిచేసేవారు, మేము సిబిఎం హై స్కూల్లో పనిచేసేవాళ్ళం. కాబట్టి ఆయన ప్రతి విషయం కూడా మాతో షేర్ చేసుకునేవారు. మరి ఆయన స్వభావం గురించి ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, కానీ వ్యక్తిగతంగా మాకు తెలిసింది ఏంటంటే, ఇంతవరకు
అలాంటి వ్యక్తిని నేను చూడలేదు. అంత ఓర్పు, అంత సహనం, అంత నెమ్మది, అంత ఓర్చుకునేటటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తిని నా జీవితంలో, నాకు ఇప్పుడు 75 సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాల నుంచి ఆయనతో పరిచయం ఉంది. కానీ అలాంటి వ్యక్తిని నేను ఎప్పుడు కూడా చూడలేదు. దేవుడు అలాంటి మంచి స్వభావాన్ని ఆయనకి ఇచ్చాడు. అయితే బిడ్డల విషయంలో 24 గంటలు బిడ్డలే. ఆయన ఇంకా చనిపోతారనగా 2 రోజుల ముందే మా ఇంటికి వచ్చారు. మేము అందరం అక్కడే ఉంటున్నాం, కప్పరాడ రోడ్లో. నేనున్నటువంటి ఆ వీధి వెనకాల వీధిలో వీళ్ళు ఉంటున్నారు. దాదాపు చాలా సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలోనే వారు మేము ఉంటున్నాం. నేను గత 12 సంవత్సరాల నుంచి ఆ ఏరియాలో ఉన్నాను. మరి వెంకటరావు గారు కూడా ఆ స్థలానికి రావటం, తరచుగా మేము కలవటం. ఆయన వచ్చి బిడ్డల విషయంలో ఆయన ఎక్కువగా ఆలోచించేవారు. ఈ మధ్య ఆయన చనిపోకముందు 2 రోజుల ముందే మా ఇంటికి వచ్చి పాపకి ఏదన్నా సంబంధం చూడండి, వివాహం చేసేలా. దాదాపు దగ్గర ఈ మధ్యని అన్ని ఎప్పుడు కలిసినా సరే ఇదే విషయం చెప్పేవారు. మిగిలిన విషయాలు ఏం మాట్లాడినా ఆయన 2 రోజుల ముందే, 3 రోజుల ముందు నా దగ్గరికి వచ్చి బైబిల్ సొసైటీకి ఇవ్వాల్సినటువంటి విరాళాన్ని ఇచ్చి, ఆయనకి ఇంట్లోకి అవసరమైనటువంటి చిల్లర కూడా నా దగ్గర తీసుకెళ్తారు. 10,000, 20,000 కావాలని చెప్పి ఇంట్లో పిల్లలకి బస్కి ఇవ్వడానికి అన్నీ రెడీగా ఇంట్లో పెట్టుకొని అన్ని విషయాలు, మంచి విషయాలు, పెద్దల ఏళ్ల గౌరవం, దేవుని యందు భయం, సంఘంలో లేకపోతే సహవాసంలో తను సౌమ్యమైనటువంటి వ్యక్తిగా జీవించాడని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. అయితే ఒకవేళ బిడ్డలకి మరి ఏ విషయం కూడా మంచి చెడు ఏదో తెలిసి ఉండకపోవచ్చు. ఆర్థికపరమైనటువంటి విషయాలు కానీ, ఆయన ఆఫీసు విషయాలు కానీ మరి బిడ్డలతో ఏమన్నా షేర్ చేసుకున్నారో లేదో నాకు తెలీదు. కానీ ఏదేమైనా ఒక గందరగోళ పరిస్థితిలో ఉన్నప్పుడు కానీ, మనం భరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కానీ మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అన్నది మాత్రమే మన క్రైస్తవ నిరీక్షణ. మనం ఎన్ని మాటలు చెప్పినా తన భార్యను కానీ బిడ్డలను కానీ మనం ఓదార్చలేం. కానీ ఆ ప్రభువే ఆయన మాటల చేత ఆయన ఓదార్చాలి. ఆ బిడ్డలను ధైర్యపరచడానికి అనేక మంది బంధుమిత్రులు దూరంలో ఉన్నారని ఆల్బర్ట్ గారు ఎప్పుడు చెబుతూ ఉంటారు. వీరఘట్టం ప్రాంతంలో, పాలకొండ ప్రాంతంలో ఉన్నారని. మరి దగ్గరలో ఉన్నటువంటి మరి ఆల్బర్ట్ గారు, ఇక్కడ ఉన్నటువంటి బంధుమిత్రులు కూడా వారికి ఆదరించవలసిన అవసరం ఉంది. వారిని ఏ రీతిగా ముందుకు వెళ్ళాలా అన్నది సంఘం ఉంది. ఆ బిడ్డలు ఏదైనా సలహా అడిగినప్పుడు సంఘ నాయకత్వం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది వారి కొరకు ఎలాంటి సూచనలు ఇవ్వడానికైనా. అలాగే సంఘ కాపరి గారు, సంఘ నాయకత్వం, సంఘంలో ఉన్నటువంటి అందరూ కూడా, వెంకటరావు గారు అంటే అందరికీ మంచి అభిప్రాయం ఉంది. ఎవరికి కూడా ఆయన శత్రువు కాదు, ఎవరు కూడా ఆయన్ని అసహించుకునే మనిషి కాదు. అందరికీ కావలసినటువంటి వ్యక్తి, అందరూ అభిమానించే వ్యక్తి, అందరూ ప్రేమించే వ్యక్తి. ఎందుకు ఈ మాటలు దినాన్ని మనం చెప్పుకుంటున్నామనంటే, మనం ఈ లోకయాత్ర ముగించిన తర్వాత ఈ లోకంలో మిగిలినది ఒకటే. మన క్రియలు మన వెంట వెళ్తాయని చెప్తారు, కానీ మన క్రియలు అనేక మంది జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. మన జీవిత సాక్ష్యం ఇతరులతో మాట్లాడాలి. ఈ దినాన్ని వెంకటరావు గారిని మరలా మనం ఈ యొక్క 12వ దినం 13వ దినం లెక్క వేసుకున్నా నాకు తెలియదు, కానీ 12వ తారీఖు రాత్రి ఆయన చనిపోయారు. ఇవాళ 25. నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమగును. ఆయన యొక్క గుణ లక్షణాలు ఇతరులకు ఆశీర్వాదకరమైనటువంటి మంచి మనస్సు కానీ, మంచి లక్షణాలు కానీ మనం కూడా వాటిని కలిగి ఉన్నట్లయితే, వాటిని మనం పొందుకున్నట్లయితే అది మనకు ఆశీర్వాదం. మరి కుటుంబ జీవితంలో మరి ఒడిదుడుకులు ఉండొచ్చు, కానీ బిడ్డల విషయంలో జరగవలసినటువంటి జరగకపోవచ్చు, కానీ మనల్ని ఆదరించేటటువంటి ప్రభు ఉన్నాడు, మార్గం చూపించేటటువంటి ప్రభు ఉన్నాడు. మరి బిడ్డలకి నేను చెప్పే విషయం ఏంటంటే, రాజ్ కుమార్కి కానీ మరి అలాగే జ్యోతికి కానీ, మీ నాన్నగారు లేకపోయినా
మరి తండ్రిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తున్నాడు. ప్రతి విషయంలో ఆయన వైపు చూడడం అవసరం. ఆయన వైపు చూసినప్పుడు ఆయన వచ్చి ప్రత్యక్షంగా మనకు సహాయం చేయరు, కానీ ఆయన పక్షంగా ఉన్నటువంటి సంఘం కానీ బంధుమిత్రులు కానీ ఎవరో ఒకరు మిమ్మల్ని ఆదరించి బలపరిచి ఓదారుస్తారు అన్నటువంటిది అది మన విశ్వాసం. కాబట్టి ఆయన నుంచి వెళ్ళినటువంటి జీవిత సాక్ష్యం మీకు మేలు చేస్తుంది. ఆయన దేవుని యందు ఉంచినటువంటి భయభక్తులు మీకు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. కాబట్టి మనం పితరులు చేసినటువంటి ప్రార్థనలు, వారు చేసినటువంటి మంచి కార్యాలని మనం అనుభవిస్తాం మన జీవితాల్లో. అలాంటి విశ్వాసంలో మీరు కూడా ఉండి ఏ విషయంలో కూడా మీరు మరి చింతించకుండా దేవుని వైపు చూస్తూ మీ అవసరాన్ని లేకపోతే మీ సమస్యలను మరి సంఘంలో కానీ, సంఘంలో ఉన్నటువంటి పెద్దలతో కానీ, సంఘ కాపరి గారితో కానీ, మీకు తెలిసినటువంటి మీ బంధుమిత్రులతో కానీ మీరు షేర్ చేసుకొని వారి సూచనల మేరకు మీ జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలని, అలాంటి కృపలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించాలని మరొకసారి నేను ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తూ ఈ మాట నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఓదార్చునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సమయంలో శ్రీమతి ఏ వెంకటేశ్వరం గారు కూడా వచ్చి కొన్ని ఆదరణ మాటలు తెలియచేయవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. శ్రీమతి ఏ వెంకటేశ్వరం గారు. దేవుడి నామమునకు వందనాలండి. మొట్టమొదటిగా కూడి వచ్చిన ప్రతి ఒక్క సభ్యులకి, కుటుంబస్తులందరికీ, సంఘ పెద్దలకి, పాస్టర్లకి, పాస్టరమ్మ గారులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి. మరి ఓ వెంకట్రావు గారి గురించి చెప్పాలంటే, నా మ్యారేజ్ అయ్యి మా అత్తగారి ఇంటికి వచ్చింది మొదలు వాళ్ళు మా గృహంలోనే, ఇప్పుడు మాస్టర్ గారు చెప్పారు కదండి, రెంట్కు ఉండేవారు. నాకు తెలీదు. నా పెళ్ళి వచ్చిన కొత్తలో ఆయన గారు వెంకట్రావు గారు వచ్చి మాకు రెంట్ తీసుకొచ్చి మా అత్తగారికి ఇస్తూ ఉండేవారు. అప్పుడు పలానా పక్క హౌస్లో వాళ్ళు రెంట్ కొంటున్నారని తెలుసండి. చాలా సౌమ్యుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అండి. ఆయన గిరిజన స్టోర్లో పనిచేస్తూ ఉంటుండగా మరి మాస్టర్ గారు చెప్పినట్టు మా ఇంటి నుంచి కొంతకాలం అయిన తర్వాత వేరే ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఆయన ఎక్కడ ఉన్నా ప్రతి సండే ఆలయానికి వచ్చేవారు. వచ్చి తప్పకుండా పలకరించేవారు. చెల్లెమ్మ, మా తోటగాళ్ళ గారు ఉన్నారండి, ఆవిడని పెద్ద చెల్లెమ్మ, చిన్న చెల్లెమ్మ అని పిలిచేవారు మమ్మల్ని ఇద్దరిని. ఆయనకి ఎటువంటి చిన్న ఇబ్బంది ఉన్నా ఒక సొంత మనుషుల్లాగే చెప్పుకుంటూ ఉండేవారు. ఆయనతో మాకు 40 సంవత్సరాల పైన సహవాసం. మన బరియల్ గ్రౌండ్లోనే నేను చెప్పాను మీ అందరికీ. అయితే ఆయనకి ఏ చిన్న ఇది వచ్చినా సరే మాతో పంచుకుండేవాడు అండి. అమ్మ ఇలాగుంది ఇంట్లో, అమ్మ ఇలాగుంది, ప్రార్థన చేయండి నా కొరకు అనేవారు. సరే అన్నయ్య అనేవాళ్ళం. మాకు అప్పుడప్పుడు కూడా ఆయన చిన్న చిన్న కానుకలు తీసుకొచ్చి ఇస్తూ ఉండేవారండి. ఎందుకంటే ఆయన చనిపోయి మా మధ్యన లేడు, కానీ ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలా, ఏదైనా సరే దేవుని ఎదుట మనం ఒప్పుకోవాలండి. అలాగా మమ్మల్ని ఎంతగానో ప్రేమించేవాడు. మరి ఇక్కడ ఈ కప్పరాడు వచ్చిన తర్వాత సంఘానికి మాత్రం ఎప్పుడు విడిచిపెట్టలేదండి, సంఘానికి వస్తూ ఉండేవారు. మరి వాళ్ళ పాప జ్యోతి మెచ్యూరి ఫంక్షన్లో కూడా అమ్మ మీరే చేయాల, అక్కయ్య పెద్ద చెల్లి నువ్వు ఇద్దరు కలిపి మీరు ఉండాలమ్మా, మీరు చెయ్యాలనేసి ముందు రోజు వచ్చి మమ్మల్ని అడిగి మొత్తం అంతా ఈ ఆలయంలోనే ఆ పాప మెచ్యూరి ఫంక్షన్ కూడా అయ్యింది. తర్వాత బాబు కొంచెం ఇదిగా ఉంటున్నాడమ్మా, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, పాపకు బాప్తిసం ఇప్పించాలని ఆయన చాలా ట్రై చేశారు. అయితే తను బాప్తిసం తీసుకుంటే టయానికి కూడా ఇక్కడే బాప్తిసం తీసుకుంది పాప కూడానండి. మొత్తం మీద చెప్పాలంటే వెంకట్రావు గారు చాలా సౌమ్యుడు, దీన మనసు గలవాడు. ఎదుటివారిని ఎవరిని కూడా దూషించలేదండి ఎప్పుడు కూడా. అటువంటి వ్యక్తిని మరి మరలా మేము చూస్తామో లేదో తెలియదు.
మరి ఆ కుటుంబానికి ఓదార్పు కలగాలని దేవుడి నామాన్ని ప్రార్థన చేస్తున్నాను. ఆ వారితో మాకు చాలా సహవాసం. అలాగే మరి ఆల్బర్ట్ గారు కూడా ఇద్దరు అన్నదమ్ములు. మరి ఆ రోజున మరి మా సంఘం అందరూ కూడా సువార్త క్యాంప్కి వెళ్ళినప్పుడు మరి ఆశ్చర్యకరంగా ఆయనతో మాకు ఉన్న సంబంధం దేవుడు ఆ రీతిగా మా తోటికోళ్ళు కూడా ఆ సువార్తకు వెళ్ళలేదండి. అంటే కొంచెం ఎత్తు కొండలు అవి ఉంటాయి, నేను ఎక్కలేను అని ఆవిడ ఉండిపోయింది. నా భర్త గారికి అస్వస్థగా ఉన్నదనేసి నేను ఉండిపోయానండి. మొత్తం మా ఫ్యామిలీలు 2 ఫ్యామిలీలు ఉండిపోయాము. ఉండిపోతే ఆయన కార్యాలన్నీ ఆశ్చర్యాలని గ్రంథంలో రాయించి ఉన్నాయి. మరి ఆశ్చర్యకరంగా నేను మా సంఘంలో స్త్రీల్లో మేమిద్దరం నిలబడ్డామండి. ఆ బెరియల కార్యక్రమంలో దేవుడు ముందుగానే రాత్రి మాకు వాక్యంలో చెప్పారు, ముందుగా నిన్ను నేను ఎరిగి ఉన్నాను అని చెప్పిన రీతిగా మమ్మల్ని ఎందుకో తెలియదు మేమిద్దరం కూడా ఉండిపోయాం. ఆవిడ ఉండిపోయింది, నేను ఉండిపోయాం. మరి ఆయన బరియల కార్యక్రమంలో మేమిద్దరం ఉండాలని అనాదికాల దయా సంకల్పం చొప్పున ఆ బరియల్లో మేమిద్దరం ఉండి ఆయన భూస్థాపిత కార్యక్రమంలో పాల్గొన్నామండి. మరి ఏరగట్టం నుండి కూడా చాలామంది వచ్చారు. మొత్తం మీద చెప్పాలంటే ఆల్బర్ట్ గారు చాలా శ్రమ పడ్డాడు. ఆయన మొత్తం అంతా చేశాడండి కార్యక్రమం అంతా. ఆ కార్యక్రమంలో మేము ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నామండి. ఎందుకంటే ఆయనతో సంబంధం ఉన్నది మాకే. మేమే ఆ కార్యక్రమంలో కూడా ఉండడానికి దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఆ కుటుంబానికి దేవుడు ఆదరణ కలిగించాలని, మరి వారు సంఘాన్ని విడవకుండా సంఘమునికి వచ్చేటట్లుగా వారికి ఏ అవసరం ఉన్నా మా సంఘ పెద్దలని సంప్రదిస్తే ప్రతి ఒక్కరిని కూడా సంఘం ఆదుకుంటుంది. కాబట్టి ఆ సంఘానికి కట్టుబడి ప్రతి కార్యక్రమంలో వారు పాల్గొవాలని కోర్చి ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నానండి. దేవుడి నామానికి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఈ సమయంలో బెరక చర్చి నుంచి వచ్చినటువంటి పాస్టర్ సాల్మన్ గారు లేరండి? లేకపోయినట్లయితే వినోద్రావు గారు, పాస్టర్ వినోద్రావు గారు ఉన్నారా? వారు వచ్చి కొన్ని ఆదరణ మాటలు తెలియచేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు అందరికీ వచ్చిన వారందరికీ ఒక మంచి శుభదినం. కారణం ఏంటంటే అన్ని రోజులు చెడ్డ రోజులు, దినాలు చెడ్డవని తెలుస్తాం. కానీ ఒక శుక్రవారానికి గుడ్ ఫ్రైడే అంటారు. లోకరక్షకుడు చనిపోయినప్పుడు ఆ చనిపోయిన దినానికి మంచి శుక్రవారం అని పేరు పెట్టారు. ఎవరైనా చనిపోతే బాధపడతారు, ఏడుస్తారు, దుఃఖిస్తారు. కానీ ఈ సందర్భాల్లో ప్రభువు నామను బట్టి చెప్పవలసిన మాట ఏంటంటే, ఒలగంటి వెంకటరావు గారు, వారి కుటుంబ సభ్యులు, మరి నేను వారికి దగ్గర తెలిసిన బంధువే. ఎందుకంటే వాళ్ళది వీరగట్ట, మాది తెట్టంగి గ్రామం. మరి వాళ్ళు ఒలిగింటి వాళ్ళు, మేము అలసింగి వాళ్ళం. నేను స్టీల్ ప్లాంట్లో పనిచేసి బెరాక చర్చి పరిచయం చేసి రిటైర్ అయ్యాను. ఈ బంధుత్వంతో, ప్రేమతో మరి వాళ్ళ సిస్టర్ గారు మామిడి ప్రకాశ్రావు గారు, పద్మ సిస్టర్ గారు, ప్రవీణ్, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళతో కలిసి సహవాసం చేసి వారు ఇచ్చినటువంటి ప్రేమ, మరి ఈ సంఘ సభ్యులు, డీకెన్స్ బోర్డు మెంబరు, సేవకులకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వెంకటరావు గారు నేను పరిచయం చేస్తున్నప్పుడు పరిచయమైన కానండి, గత 30-20 సంవత్సరాల కానండి చాలా సౌమ్యుడు. మా సహోదరి చెప్పినట్లు, అయ్యగారులు చెప్పినట్లు ఆయన చాలా సౌమ్యుడు, మంచివాడు. పాస్టర్ గారు ప్రైజ్లాడు, బాగున్నారా అని అనేవాడు. ఆయన చనిపోయినటువంటి ముందు వారంలోనే నేను ఆ చర్చికి ప్రతి టౌన్షిప్ నుండి పరిచర్యకి రావడానికి వచ్చినప్పుడల్లా కలుస్తూ ఉంటాడు.
బాగున్నారా లేదా అని ఆ వారం రోజు కిందనే మాట్లాడిన తర్వాత ఆ రోజు చనిపోయారని మన ప్రవీణ్ మేనల్డ్ చేశారు. నేను వచ్చాను, ఓరసి జంక్షన్ దగ్గర వరకు వచ్చిన తర్వాత ఆల్రెడీ బరేల గ్రామంలో తీసుకొచ్చి ఆ సిస్టర్ గారు చెప్పినట్లు ఆ వాక్యాలు చెప్తున్నారేమో, నేను అంతవరకు రాలేను, బస్సులు ఎక్కడ పెడితే అక్కడ ట్రాఫిక్లో నేను అందలేను కాబట్టి నా గురించి మీరు చూడవసరం లేదు అని చెప్పడం జరిగింది. అయితే ఆయన సౌమ్యుడు, మంచివాడు కనుక మంచి పోరాడెత్తిని నా పరుగు కడముట్టించిందని అపోస్తలుడు పౌలు చెప్పినట్లు ఆయన దినాలు, ఆయన నడవడి, ఆయన పరిస్థితి, ఆయన ప్రభావము, మంచి నడవడి, ఆలోచనతో మంచి గుణం గలవాడు. మరి నాకంటే ముందు చెప్పిన వారు నిజంగా అది సాక్ష్యం, ఆయనకు ఉండవలసిన లక్షణాలు అలాంటి. అందుకే ఒక మాట ఏం చెప్తుందంటే, యెహోవా కొరకు ఎదురు చూసిన వారు నూతన బలము పొందుతారు అనే భాగ్యము ఈ రోజున బతుకున్న వారు కారు, చనిపోయిన తర్వాత కూడా దేవుని యొక్క రాజ్యంలో నూతన ఆత్మ, నూతన ప్రభావము. ఇప్పుడు చెప్పబడినటువంటి భూమి మీద ఈ గుడారం శిథిలమైపోతుంది. ఒక రోజున ఈ గుడారము ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆలయముగా మార్చాడు. ఈ ఆలయమును ఎవరైనా పడగొడితే నేను తిరిగి 3 రోజుల్లో కడతానని. కనుక మన దేహముననే ఆలయమును పడిపోయినప్పుడు సమాధుల నుండి తిరిగి లేపిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు రాబో దినాల్లో ఎవరైతే ఆయన నీతి కొరకు, రాజ్యం కొరకు ఎదురు చూస్తారో, ఆయన చిత్తము భూమి మీద ఎవరైతే నెరవేరుస్తారో, రేపు రాకడలో ప్రభుత్వ వారు కూడా లేస్తారు. అటువంటి భాగ్యము ఒలిగింటి వెంకటరావు గారికి కలిగి ఉన్నదని సంఘం ద్వారా, ఆత్మీయ సేవకుల ద్వారా తెలియబడిన మాటలు బట్టి ఆ కుటుంబానికి ఓదార్పు, మంచి మరి బుద్ధి, జ్ఞానములు, సర్వసంపదలు మరి చెప్పినట్లు సంఘమును ఆనుకొని, సంఘమును కనిపెట్టుకుని ఉంటే దేవుని కనిపెట్టుకుని ఉన్నట్లే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకే మాట చెప్పి నేను ముగించేస్తాను. ప్రసంగులు ఏం చెప్తుందంటే, ఒకడు 100 మంది పిల్లలకని సుఖానుభావులు అనిపించి ఐశ్వర్యము, మేడలు, మిద్దులు కట్టి చనిపోయిన తర్వాత సరైన సమాధి లేకపోతే పడిపోయిన పిండముకైతే మేలని చెప్తుంది. కాబట్టి ఈ రోజున కోటీశ్వరులు, ఐశ్వర్యవంతులు కరోనా కాలంలో ఎంతోమంది చనిపోయారు, బుల్డోజర్లతో మట్టితో తోసారు, సమాధులు లేవు వాళ్ళకి. రేపు ప్రభు వచ్చినప్పుడు లేస్తారా? లేవరు. సరైన సమాధి ఎవరికైతే జరుగుతుందో, సరైన ఆత్మీయ సంఘం ఎవరికైతే ఉంటుందో, సరైన ఆత్మ జీవితం ఎవరికైతే ఉంటుందో వారు ప్రభు రాకడలో తిరిగి లేస్తారని వాక్యం చెప్తుంది. అందుని బట్టి ప్రభు రాకడలో ఒలిగంటి వెంకటరావు గారు తిరిగి లేస్తారని, మరి ఆయన ఉన్న రాజ్యంలో మనము తిరిగి వెళ్ళాలని మంచి మనసు కలిగి ఆయన ఎలాగైతే జీవించాడో మనము జీవించాలని నాకు ఇచ్చిన కొద్ది మాటలు, ఆదరణ మాటలు సంఘానికి, ఆత్మీయ సేవకులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మాట్లాడతారా? రండి మాట్లాడండి. వెంకట్రా ఏమ్మా మన ప్రియులు వెంకట్రావు గారితో కలిసి పనిచేసినటువంటి గిరిజన కార్పొరేషన్ ఎల్లమందయ్య గారు ఉన్నారు. వారు కూడా వెంకట్రావు గురించి కొన్ని మాటలు చెప్పవలసిందిగా వారిని ఆహ్వానిస్తాం. చాలా సంతోషం సార్, రండి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. అంటే ఈ రకంగా ఇలాంటి సంతాప మీటింగ్లో కలుస్తాను అనుకోలేదు. నేను గిరిజన కార్పొరేషన్లో చాలా రోజులు పనిచేశాను. మాకు కూడా బాగా సహాయకారిగా, మాటకారిగా, నాకు కూడా చాలా పర్సనల్గా సహాయం చేసిన వాడిగా వెంకట్రావు నాకు పరిచయం ఉంది. నేను ఎక్కువ రోజులు జిఎంగా పనిచేశాను. ఈయన చాలా యాక్టివిటీస్లో ఈపీఎఫ్ సబ్జెక్టు, స్టేషనరీ కొనడం, సప్లై చేయడం చాలామందికి అనుగుణంగా ఉన్న వ్యక్తి. రిటైర్ అయినా కూడా కొన్నిసార్లు అతను మంచితనం బాగా చేస్తాడనే ఉద్దేశంతో స్టాఫ్ తక్కువ ఉండడంతో అతన్ని ఓఎస్డి అంటే ఆఫీసర్ ఇన్స్పెక్టర్ చాలామందిని వాడుకున్నారు. అలాగే వెంకట్రావు గారిని కూడా వాడుకోవడం జరిగింది. ఆయనకున్న మంచితనం బట్టి, మంచి రికార్డును బట్టి, ఒబీడియన్స్ను బట్టే అది జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు ఇంకా అందరినీ కూడా కొంతమంది ఎండీలు మారిపోయినప్పుడు ఉండే పాలసీ డెసిషన్స్ కొంతమంది తప్పించారు. అయితే మధ్య మధ్యలో కూడా నేను ఫోన్లో మాట్లాడుతుంటాను. నాకున్న జీసీలో పనిచేసినప్పుడు వేరేగా అయితే హిందువుని, మా జీసీసీలో జరిగిన కొన్ని ఇబ్బందులు, కష్టాల వల్ల నేను దేవుని తెలుసుకోవడానికి నాకు ఒక అవకాశం కలిగింది. దాదాపు 15-20 సంవత్సరాలుగా ఎల్ఈఎఫ్ చర్చ్కి వెళ్తూ ఉంటాను.
అయితే మధ్య మధ్యలో మాత్రం ఫోన్ చేస్తూ ఉండేవాడిని. కొన్నిసార్లు మా ఇంట్లో కూడా ఏదన్నా ప్రేయర్ మీటింగ్స్ అయితే పిలిస్తే వచ్చేవాడు చాలాసార్లు. ఎంఈపీ కాలనీ అది ఇది, ఈవెన్ అదర్వైజ్ పర్సనల్ ఏదైనా నాకు ఇబ్బంది అవసరం ఉంటే మేము వేరే క్యాంపులు కానీ కొన్ని రోజులు హైదరాబాద్లో పనిచేసినప్పుడు నేను లేకపోతే మా ఇంటికి వచ్చి కొన్ని సహాయము సానుభూతిగా మా పిల్లలు అందరు తెలుసు ఆయనకి. ఆ మీటింగులకు వచ్చేవాడు, చేసేవాడు. మేము ఇల్లు మారి కొత్త ఇది తీసుకున్నప్పుడు కూడా 3 సంవత్సరాల క్రితం అక్కడికి రాలేకపోయాడు. ఏంటంటే ఏదో కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది, రాలేకపోయి అన్నాడు. లాస్ట్కి గత 5-6 నెలల్లో అతనికి కూడా కొంచెం షుగరు ఇబ్బంది కష్టంగా ఉందని చెప్తూ చెప్పేవాడు. కానీ ఎప్పుడైనా కలవయ ఏమన్నా కావాలంటే సహాయం చేద్దామన్నట్టుగా నాకున్న దీనిలో చెప్తే ఎందుకైనా ముందుకు రాలేదు. అంటే కొంచెం పరువు మర్యాద భీతి ఆ ఉన్నవాడు అనేది మరొకసారి అతను నిరూపించుకున్నాడు. దేవుణ్ణి నమ్ముకున్నాడు కాబట్టి చర్చికని వెళ్తున్నాను చెప్పేవాడు. మా చర్చికి కూడా రమ్మన్నాను కానీ ఇప్పుడు రాలేకపోయాడు. వాళ్ళ బాబు కూడా కొంత ప్రాబ్లం ఉంది, అమ్మాయి కూడా సెటిల్ అవ్వలేదు అని కొంచెం అతనికి బాధ మాత్రం ఉంది. కంచెరపాలెంలో ఉన్నామండి, ఏదో అద్దెలు ఆ కష్టాల వలన ఫ్రీక్వెంట్గా ఇళ్ళు మారడాలు ఖర్చులు కొంత సమస్యలు ఉన్నాయని చెప్తుండేవాడు. అయితే ఈ జనవరి ఫిబ్రవరిలో కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ నేను ఫోన్ చేశాను. ఎందుకంటే జీసీసీలో అంటే మాతో పాటు పనిచేసిన వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడడం చేయడం కొంచెం పరామర్శించడం వెంకట్రావు ఒకడు అనమాట నాకు. కానీ ఫోన్ పలకలేదు చాలా రోజుల పాటు. అంటే అంతకుముందు హెల్త్ ప్రాబ్లం చెప్పాడు కాబట్టి అందువలన ఏమన్నా అయిందేమో రాలేకపోయాడేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. పోయిన గురువారం శుక్రవారం కూడా నేను మళ్ళీ లేటెస్ట్ ఫోన్ ఇప్పుడు కూడా నా ఫోన్లో ఉండిపోయింది. తెల్లవారు ఎప్పుడో మా జీసీసీ ఎంప్లాయీస్ గ్రూప్లో చనిపోయాడని ఒక మెసేజ్ వచ్చిందనమాట. ఓహో అందువలన కూడా ఇది అయిందేమో అనుకున్నాను. నేను వెంటనే ఆ రోజు నెక్స్ట్ డే ఉన్న అడ్రస్ అన్న తెలిస్తే కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లల వాళ్ళతో కొంచెం ఏమైనా మాట్లాడదామని అనిపించింది. కానీ నాకు తెలిసి కొంచెం ముఖ్యంగా ఈ ఫెలోషిప్ లేకపోతే ఈ బెంట్ ఆఫ్ మైండ్ ఉన్న ఫ్యామిలీస్ తెలిసిన వాళ్ళిద్దరు ముగ్గురిని ఎంక్వైరీ చేస్తే నాకు తెలియదు, ఇంకొక వెంకట్రావు ఉన్నాడు వాళ్ళని అడిగినా తెలియదు అన్నాడు. సరే అలాగానే ఆలోచిస్తుంటే నిన్న ఈ మెసేజ్ వచ్చింది. ఓకే ఈ రకంగా అయినా ఒకసారి అతని సంతాప సభలో పాల్గొని అతని గురించి 2 మాటలు చెప్పి ఆ ఫ్యామిలీతో కలిసి ఓదార్పు చేయడానికి అవకాశం ఉంటుందని వచ్చాను. అయితే వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా నాకు పెద్దగా పరిచయం లేదు డైరెక్ట్గా. అయితే కొంత అతను చెప్పిన దాన్ని బట్టి ఆ బ్యాక్గ్రౌండ్ను బట్టి అయితే ఐడియా ఉంది. సంఘంలో పెద్దలు చెప్తున్నట్టుగా నేను విన్నదాన్ని బట్టి ఆఫీసులో కూడా చాలా ఒబీడియంట్ మంచివాడు, ఎవరితో గొడవ పడడం కానీ తిరుగుబాటు చేయటం కానీ లేకపోతే వేరే డిసిప్లిన్ ఏమి లేవు. అంత సవ్యంగా సర్వీస్ బాగా జరిగింది. నాకన్నా ముందు 3 ఏళ్ళే రిటైర్ అయిపోయాడు. మాకున్న అనుబంధాన్ని బట్టి చాలా మంచి మనిషి, నాకు కూడా పర్సనల్గా సహాయకారిగా నడిచాడు. నేను అందుకే ఆయనకు కూడా కొంత ఇప్పుడు వీలైతే సహాయం చెలిగే స్టేజ్లో ఉన్నాను. కానీ ఇంకా కొంచెం ఏమన్నా అవసరం అవుతుందంటే మొహమాటపడి ఇప్పుడు రాలేదు. అయితే ఈ వాళ్ళ కుటుంబానికి బిడ్డలకు ఆదరణ కలిగి ఏమన్నా సహాయం కావాలంటే చేయడానికి అవకాశం ఇస్తూ ఈ సంఘం కూడా వాళ్ళని ఓదార్చాలని నడిపించాలని వాడి కుటుంబం కొరకు మరింతగా మొరపెట్టి ఫలింప చేయమని ఆ మగ బిడ్డ విషయంలో ఒక కుటుంబం విషయంలో కూడా వారికి ఆశీర్వాదకరంగా దేవుని కార్యం జరగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా గిరిజన కార్పొరేషన్ నుంచి ఎవరన్నా వచ్చారండి? ఇంకా ఎవరన్నా వచ్చినట్లయితే వారికి అవకాశం ఇవ్వబడుతుంది. ప్రభునందు ప్రియులరా, నేను కూడా 2 మాటలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. వెంకట్రావు గారు ఆయన వివాహం కర్త నేనే. ఆయన ఏమన్నారంటే, సార్ నాకు ఎవరు లేరు, మీరే రండి శ్రీకాకుళం వెళ్దాం అంటే శ్రీకాకుళం వెళ్ళడం జరిగింది. అమ్మగారిని చూడడం జరిగింది. మరి వివాహం కూడా ఆల్బర్ట్ నేను, ఆల్బర్ట్ అక్క, మా పాస్టర్ గారితో వివాహం చేయడం కూడా జరిగింది. నేనంటే చాలా ఇష్టం వెంకట్రావు గారికి, చాలా అంటే ఎంత అని చెప్పలేను. సాధారణంగా మానవులంగా ఉన్నాం కనుక మనకి ఎవరో ఒకరు మనం అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు ఎక్కడైనా ఉంటారు.
కానీ వెంకట్రావుకి అలా కాదండి. ఆయన శత్రువులు లేరు, అజాత శత్రువు. అందరికీ ఇష్టమైన వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఈజ్ ఎ జెంటిల్, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ జెంటిల్. అంత మంచి వ్యక్తి. ఒకసారి రీసెంట్గానే నేను ఒకసారి దెబ్బలాడాను. నేను చెప్పాను కదా, మీ అమ్మాయికి ఒక సంబంధం చూసి పెళ్లి చేసే అంటే ఒక మాట అన్నాడు, నేను వెళ్ళిపోతే మీరు ఎలా బతుకుతారు అని ఆ కుమార్తె అందట. అదే నిజం చేసి వెళ్ళిపోయాడు ఆయన. కుమార్తెకి చెప్పేసి వెళ్ళిపోయాడు బాధ్యతలన్నీ. చాలా మంచి వ్యక్తి. అంత మంచి వ్యక్తి చాలా అరుదు. మా ట్రెజరర్ గారు చెప్పారు, ఆయన టెనెంటే కనుక ఆయనకి ఇంకా బాగా తెలుసు. అంత మంచి వ్యక్తిని చూడడం కూడా కష్టం, నేను చూడలేదు కూడా. అటువంటి వ్యక్తి సడన్గా ఊహించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో మేము సువార్తకి వెళ్ళవలసి వచ్చింది కనుక అది ప్రీ ప్లాన్డ్. 1 month నుంచి దానికి ఏర్పాట్లు చేసాం కనుక వెళ్ళక తప్పలేదు. తెల్లవారుజామునే ఆల్బర్ట్ గారు నాకు ఫోన్ చేసి, ఇలాగా మా అన్నదమ్ముడు చనిపోయారు అంటే స్టన్ అయిపోయాం. ఏంటంటే ఊహించలేని విషయం కనుక అప్పుడు బరియల్ గ్రౌండ్ తోటి ప్రెసిడెంట్కి అక్కడ ఉన్నటువంటి క్లర్కులతో మాట్లాడే తెల్లవారుజామునే నేను అన్ని ఏర్పాట్లు చేసి మరి సంఘంతో పాటు సువార్తకి వెళ్ళవలసి వచ్చింది. ఆ బాధ్యతలన్నీ మరి మా ఆల్బర్ట్ గారే సంఘం తరఫున అవని లేకపోతే కుటుంబ పక్షంగా అవని ఆయన మా సెక్రటరీ గారు. పాపం ఆయన ఆపరేషన్ అయ్యి ఉన్నప్పటికీ కూడా ఆయన కుటుంబ సభ్యులు ఈ విషయంలో శ్రమ తీసుకొని మరి అంత మంచి వ్యక్తి ఉండరు అనే నేను చెప్పగలను. అంత మంచి వ్యక్తి మన మధ్యన లేకపోవడం కుటుంబానికి చాలా విచారకరం. మరి ఆ బాధ్యతలన్నీ కుమార్తెకి అప్పచెప్పి వెళ్ళారు. మరి ఆ బిడ్డ, దేవుడే ఆ బిడ్డను బలపరిచి కుటుంబాన్ని ముందుకు నడిపించడానికి దేవుడు సహాయం చేయాలని కోరుతున్నాను. ఎవరైనా సరే బేరగట్టు నుంచి వచ్చిన వారు కానీ ఎవరైనా మాట్లాడాలని ఉంటే దయచేసి వచ్చినట్లయితే మాట్లాడచ్చు. వారికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. శ్రీకాకుళం నుంచి అయినా సరే. రైట్ సార్, మాట్లాడండి సార్. అందరికీ వందనాలండి. వెంకటరామయ్య గారు నాకు మామయ్య అవుతారు. మేము ఒకే వీధిలో ఇంటి ఎదురెదురుగా ఉండేవాళ్ళం. హై స్కూల్లో నేను జాయిన్ అయిన తర్వాత నన్ను చెయ్యి పట్టుకొని హై స్కూల్ తీసుకెళ్ళేవాడు 6వ క్లాసులో. అప్పటి నుంచి మా అనుబంధం ఎక్కువ. వెంకటరావు గారి తాలూకా కుటుంబ నేపథ్యం చూసుకుంటే వేరగట్టంలో సుమారు 100 సంవత్సరాల కిందట కెనడియన్ బాప్టిస్ట్ మిషన్ వారు అక్కడ చర్చి కట్టారు. ఆ చర్చి కట్టిన తర్వాత మరి వెంకట్రావు గారి తాలూకా పెదనాన్నగారు ఒలిగంటి బర్నబాస్ మాస్టర్ గారు, అలాగంటే ఒలిగంటి యేసుదాస్ గారు, మరి వాళ్ళ నాన్నగారు ఒలిగంటి చిన్నోడు గారు, వీళ్ళంతా కూడా ఆనాటి ఆదిమ క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి వెంకటరామయ్య గారు. అయితే మరి గొప్ప నీతిమంతుడు. ఆ మాటకి మాత్రం ఎదురు లేదు. ఎందుచేతనంటే మరి మాట్లాడిన పెద్దలందరూ కూడా మంచివాడు, నీతిమంతుడు, కరెక్ట్. అది ఎంచేతనంటే ఆయనలో శారీరక కార్యాల గురించి మనం చెప్పుకోకూడదు, కానీ ఆత్మఫలాలు మాత్రం ఆయన కలిగి ఉన్నవాడు. ప్రేమ, దయాళుత్వము, శాంతము, సమాధానము. ఆయన ఎప్పుడు కూడా ఎవరి మీద కోపగించుకునే వాడు కాదు. కోపం రాదు ఆయనకి.
ఇప్పుడు కూడా కోపం చూడలేదు నా జీవితంలో. ఒకవేళ కోపం వచ్చినా బయటికి చెప్పడానికి అవకాశం ఉండేది కాదు. తనలో తాను అంతే ఊరుకునేవాడు కండి. తన నోటి ద్వారా చెడ్డ మాట వచ్చేది కాదు. ఎదుటివారిని బాధించడం కానీ ఎదుటివారికి ఎటైనా మాట్లాడడం కానీ చేసేవాడు కాదు. అంత మంచి వ్యక్తి. అలాగనే మరి ఇక్కడ విశాఖపట్నంలో జాయిన్ అయిన తర్వాత కూడాను గిరిజన కార్పొరేషన్లో పనిచేస్తున్నప్పుడు తన ఉద్యోగ సర్వీస్ మొత్తం కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. వెంకటరావు గారి తలకంటే అందరూ కూడా చాలా అభిమానించేవారు. మీ మామయ్య గారు చాలా మంచివారండి, మంచి వ్యక్తి అండి, మంచి 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 మంచనే. ఈ మంచి అనేది ఉద్యోగం దగ్గరే కాదండి, మరి మా వీధిలో కానీ అలాగే ఈ సంఘంలో కానీ మంచి వ్యక్తి, అదే సర్టిఫికెట్. మంచి వ్యక్తి, మంచి వ్యక్తి, మంచి గుణములు కలవాడు. అయితే దేవుడు మావయ్యను కొన్ని విషయాల్లో తన జీవితంలో కొన్ని కష్టాలు మిగిల్చాడు. తను ఆశపడ్డాడు కుమార్తెకు వివాహం చేయాలని ఆశపడ్డాడు. మరి తను ఉంటుండగానే అది జరగాలి, ఆ దేవుని చిత్తం అది కార్యక్రమం. మరి యెహోవా దేవుడు దయాళుడు, ఆదరణకర్త కాబట్టి వెంకటరామయ్య గారు లేకపోయినా సరే ఆ కుటుంబానికి ఆయన ఆదుకుంటాడు. ఆయనే ఆదరణకర్త. ఎందుచేతనంటే మనం కడుపు తల్లికి పిండముగా ఉన్నప్పుడే మన గురించి తెలిసినవాడు యెహోవా దేవుడు. కాబట్టి జీవితంలో కూడా మనం తన వద్దకు చేరే వరకు కూడా మనల్ని ప్రేమగా చూస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి మరి విడిచిపెట్టబడిన అక్కను కానీ మేనగోడలు జ్యోతిని కానీ మేనల్లుని కానీ వాళ్ళ ముగ్గురు కూడా మరి తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆయన అంటాడు, నీ తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువ ఆదరిస్తాను అంటాడు. ఈ లోకంలో జీవిస్తుండగా వాళ్ళ జీవితానికి ఆయనే తోడుగా ఉండాలని, ఆయనే ఆదరణకర్తగా ఉండాలని మరి ఆశపడుతూ కోరుకుంటూ మరి మామయ్య గారి గురించి చెప్పాలంటే మరి ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. ఏం చేతనంటే ఎప్పుడు కూడా మంచి 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 కోపం లేదు. తన కొట్లా కోపించేవాడు కాదు. అంత మంచి వ్యక్తిత్వం కలవాడు, మానవత్వం కలవాడు. అలాగే నీతి కలిగిన వ్యక్తి. నీతిమంతులు మరణము యెహోవా దృష్టికి విలువైనది అని యెహోవా దేవుడు చెప్తున్నాడు. నీతిమంతుడు కాబట్టి మరొకసారి ఒక వాక్యం చూడండి. కీర్తన 116:15 ఉంది. నీతిమంతుల మరణం యెహోవా దృష్టికి విలువ కలది. అలాగనే యెషయా 57:12 కూడా ఒక వాక్యం ఉంటుంది. యెషయా 57:12 ఎవరైనా చూడండి ఒకసారి. యాభై 57:15 అమ్మా. 15 12 అమ్మా. అవును అవును. అది యెహోవా దేవుడు ఎంతో ఆదరణ కలిగినవి కాబట్టి ఆయన తప్పనిసరిగా వెంకటరామయ్య గారి యొక్క ఆత్మను తన దగ్గరికి చేర్చుకుంటాడు. అది మనం నమ్మవలసిన విషయం. అయితే మనకు మరణం అనేది గడ్డి పువ్వుతో సమానం అండి. గడ్డి పువ్వు కూడా ఉదయం అది పుట్టినప్పుడు మరి ఎంత మెరుస్తుందంటే తల మల్లె పువ్వు కంటే తెల్లగా మెరుస్తుందంట. అది సాయంత్రం అయ్యేసరికి ఎంత బాగా ఆ వెలుగుందిన ఆ మల్లె పువ్వు లాంటి గడ్డి పువ్వు సాయంత్రం అయ్యేసరికి అలాగా ముడుచుకుపోయి అలాగ నల్లగైపోయి పడిపోద్దంట. అంటే మన జీవితం కూడా అంతే. మానవ జీవితం అంటే కీర్తనలో 115 మరి మనం చూసినట్లయితే 102:15 ఉంటుందండి. ఈ
వాక్యం మీదే ఒక పాట రాయడం జరిగింది. ఒకసారి ఆ పాట పాడి వినిపిస్తానండి. నరుని ఆయు గడ్డిపోవని తెలుసుకో నరుడా, నరుని ఆయు గడ్డిపోవని తెలుసుకో నరుడా. గాలి వీచగా రాలిపోవును పాడైపోవును. నరుని ఆయు గడ్డిపోవని తెలుసుకో నరుడా. అందచందములన్నీయు ఆరిపోవును పాడైపోవును. ఆస్తిపాస్తులు అన్నీయు రాకపోవును నీతో రాకపోవును. నీదు జీవం దేవునిది అని తెలుసుకొని జీవించుమా. నరుని ఆయు గడ్డిపోవని తెలుసుకో నరుడా. క్షణికమైనది జీవితం, అస్థిరమైనది ఆవిరి వంటిది. క్షణికమైనది జీవితం, అస్థిరమైనది ఆవిరి వంటిది. నీదు దినములు అన్నియు నీడవలె నిన్ను వీడిపోవును. దేవుని వాక్యం నందు బ్రతికి ఇలా జీవించుమా. నరుని ఆయు గడ్డిపోవని తెలుసుకో నరుడా. గాలి వీచగా రాలిపోవును పాడైపోవును. నరుని ఆయు గడ్డిపోవని తెలుసుకో నరుడా. తెలుసుకో నరుడా, తెలుసుకో నరుడా. దేవుడు విడిచిపెట్టిన కుటుంబానికి ఆదరణకర్తగా ఉండి ఇద్దరు పిల్లల్ని అక్కగారిని కూడా వారు జీవించినంతకాలం తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవాదేవుని ప్రార్థిస్తున్నాను. అవకాశం ఇచ్చిన అయ్య గారికి మెనీ మెనీ థ్యాంక్స్. థ్యాంక్ యూ ఆల్. ఇక పరిశుద్ధ సందేశానికి వెళ్ళక ముందుగా మన ప్రియులు ఆల్బర్ట్ గారు అన్నగారు తమ్ముడు అయినటువంటి ఓ ఆల్బర్ట్ గారు వచ్చి మాట్లాడవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తారు. దేవునికి స్తుతులు స్తోత్రాలండి. అన్నయ్య ఓ వెంకట్రావు ఈ యొక్క స్మారక కూటమికి జ్ఞాపకార్థ కూటమికి నడిపిస్తున్న అధ్యక్షులు, మా అధ్యక్షులు పెద్దయ్య గారు, విజయకుమార్ అయ్య గారికి, జార్జ్ అయ్య గారికి, వెంకటేశ్వర గారికి, పీటర్ మనోహర్ గారికి, మరి ముఖ్యంగా నేను తెల్లారు 6:30 ఫోన్ చేసినప్పుడు ఆల్రెడీ నేను బస్సులో ఉన్నాం వచ్చేస్తామని చెప్పిన శ్రీకాకుళం, వీరఘట్టం, మరి పార్థివపురం, పాలకొండ ఈ యొక్క ఊర్ల నుంచి తెల్లవారే బయలుదేరామని చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే వెంకట్రావు అయితే మాకెక్కడైతే మాత్రం ప్రాణం. వాడు నేను యాక్టివ్గా ఉన్నా, కౌన్సిల్ మెంబర్నైనా, అన్ని రకాలుగా నేను స్పీడ్గా ఉన్నా, నా ఆడుకున్న పేరు నాకైతే లేదు. వాడికి అంత మంచి పేరు ఉంది. అది ఆ దిశగా నేను పోనక్కర్లే. కాబట్టి ఈ కార్యక్రమం నడిపిస్తున్న డయస్ మీద అయ్యగారికి, వారిని ప్రేమించి ఎంత ఉదయకాలం బయలుదేరి
ఎక్కడెక్కడో 3-4 గంటలు జర్నీంచి వచ్చిన ప్రతి ఒక్కరికి మా సంఘం తరపున, మా వదిన జ్యోతి రాజు తరపున వందనాలు చెల్లించుకుంటున్నాను. 13:12కి 11 జ్యోతి చిన్ననా అని గట్టిగా అరిసిందండి. ఎందుకు అరిసింది ఏంటనేసి నాకు కొంచెం మైండ్ బ్లాక్. ఏం నాన్న చెప్పంటే ఏడుస్తుంది. గతంలో రాజు ఉన్నాడు, కొన్ని విషయాలు చెప్పక తప్పదు సభకి, పెద్దలకి, ఈ సంఘంలో, దేవుని ఆలయంలో. ఏంటి ఎందుకు అరిసిందంటే చెప్పట్లే, ఏడుస్తుంది. లాస్ట్ టైం రాజుని 5th టౌన్ తీసుకెళ్ళిపోయారు పోలీసు వాళ్ళు. ఏంటి చెప్పు అంటే అప్పుడు ఓ వెంకటరావు అన్నాడు, ఒరే తమ్ముడు రాజుని ఇలా పోలీసులు తీసుకుపోయారా అన్నాడు. 5th టౌన్ ఇప్పుడు ఎవరు వేస్తాయి, సరే నేను చూసుకుంటాను, నువ్వు హ్యాపీగా లేదురా రారని ఏడ్చేస్తున్నాడు. ఆడేం చేయలేడు, బట్టలు వేసుకొని బయటకు వస్తాడు తప్ప వాడి మనసులో ఒక స్కిన్ తప్ప ఏ ధైర్యము దమ్ము ఏమి లేదు. చాలా అమాయకుడు. అందరూ చెప్పింది 100% కరెక్ట్. ఈ రోజుల్లో చనిపోయినాడు ఎంత నీచోడైనా, అంత దరిద్రుడైనా సరే, బుద్ధివంతుడు, గుణవంతుడు, గుడికి రాకపోయినా, బైబిల్ చదవకపోయినా, అసలు ఆలయం చుట్టుపక్కల రాకపోయినా చాలా చాలా మంచోడు అని చెప్పడం మనం చూస్తున్నాం. ఇది అలా కాదు, 100% కరెక్ట్. ఓ వెంకటరావు అంటే ఏంటంటే ఇలా చెప్పాడు, ఒరే నీకు 5th టౌన్ కదా, ఫోన్ చేస్తాను, బాబు వచ్చేస్తాడా, ఊరుకోరా, నీకేం పర్లేదు, నేను చూసుకుంటే. మరి ఆ రాత్రి 1 గంట 2 ఎక్కడికి వెళ్తాము, వద్దు నాన్న హ్యాపీగా ఉన్నాను. నాకంటే ముందే హాస్పిటల్గా అది పోలీస్ స్టేషన్ 1 టౌన్కి వెళ్ళాడు. సిఐ గారు నమస్కారం పెట్టేసి, బాబు నీ కొడుక తీసుకెళ్ళిపో వెంటనే ఆటోకి డబ్బులు ఇచ్చి మరీ పంపించారు. మరి మా జ్యోతి గుర్తుందో లేదో నాకు తెలియదు. ఏం జరిగిందంటే రోడ్డు మీద ఒక ఆటో ఉంటే అడెవడో డ్రింక్ ఇస్తాను, బ్యాక్ టైర్ తెచ్చి నా ఆటో టైర్ అరిగిపోయింది, ఇదిగో చూడు అని కూల్ డ్రింక్ 20 రూపాయలు కూల్ డ్రింక్ ఇచ్చి ఆటో టైర్ ఇప్పిమిటి ఇడిపేస్తున్నాడు. ఆ చీకట్లో బ్లూ క్లోత్స్ తిరుగుతాయండి రోడ్డు మీద, రాత్రులు బ్లూ క్లోత్స్ తిరుగుతాయి జీప్ వేసుకొని. అన్ని టౌన్లు కూడా తిరుగుతాయి, మా టౌన్ కాదు ఏ టౌన్ కానీ. ఏం చేస్తున్నారంటే టైర్ ఇప్పేస్తున్నాను సార్ అన్నాడు. ఎందుకు ఇప్పుతుంటే అల్లా ఆటోకి టైర్ పోయిందండి, అరిగిపోయింది, వాడు తెమ్మన్నాడు. ఆడేవాడు నాకు తెలియదు. మరి ఎందుకు తిరుగు నా కూల్ డ్రింక్ ఇచ్చాడు. వాడెవడో టైర్ నువ్వు ఇప్పాడు మేటరా దొంగతనం. ఎందుకండి ఈ రోడ్డు మీద ఉందో నేను ఇప్పేసి అడిగి ఇస్తాడేమో, నా కూల్ డ్రింక్ ఇస్తున్నాడు, నేను కూల్ డ్రింక్ తాగాలి నేను, అందుకే ఇప్పేస్తాను. అప్పుడు వాడు ఏంటంటే దొంగతనమో కదా నేరం అనేసి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. తెల్లారి సిఈ గారు వచ్చారు. సిఈ గారితో మాట్లాడినప్పుడు తను ఒకటే అన్నాడు, బాబు నీ కొడుకుని ఆటోకు డబ్బులు ఇస్తాము, తీసుకెళ్ళిపో. వెంటనే ఏం లేదు అప్పటికే జ్యోతి ఏడ్చేస్తుంది. అంటే వెళ్ళేసారు, ఒరే ఏంట్రా వస్తాను బయలుదేరుతున్నారా, తమ్ముడే పంపించారా, ఏం లేదే. అలాగా ఇంకోసారి జార్జయ్య గారి ఇంటి పక్కన వాళ్ళ ఇల్లు, అప్పుడప్పుడు వెళ్తుంటాను నేను. తమ్ముడు మా ఇంటికి పోలీసులు తగొచ్చేస్తున్నారా అన్నాడు. ఎందుకురా ఏం నేరాల ఘోరాలు ఏమి ఉన్నాయా ఏంటిరా అది ఇది అన్నయ్య అంటే 112 కొట్టేస్తాడరా, ఆ పోలీసులు వచ్చేస్తారా అని. 112కి అర్థం ఏంటంటే ఎమర్జెన్సీ నెంబర్ అన్నమాట, టోల్ నెంబరు. దాన్ని కొట్టిస్తే మనం ఎక్కడున్నా 3 నిమిషాలు రావాలనే చట్టం మనకు ఉంది. 3 నిమిషాలు వస్తారు ఏంటని అడుగుతారు. అలాగే నానా పులిచ్చే కథలాగా అత్తమాడికి రావడం జీపు, ఏంటండి మీ అబ్బాయి నెంబర్ నుంచి మాకు వచ్చింది, ఏంటి సమస్య, ఏంటి గొడవ అంటే, సార్ ఆడ అలాగే కొట్టేస్తాడు మీరు రావద్దండి అంటే. పోలీసు వాళ్ళు డ్యూటీ చేయటానికి ఆలోచనప్పుడు అక్కడ దమాబుస్తున్నప్పుడు బాధపడతారు కదా. అదొక దీనిలో వాడు వెంకటరావు చెప్పాడు. ఈ చిన్న విషయం ఎందుకు చెప్తానంటే వాడితో తెలిసి చేయడు, పసిపిల్లడి మెంటాలిటీ. తన కానీ మా వదిన కానీ కూడా వాళ్ళు ఎలా వర్ణించాలో, ఎలా వాళ్ళ కోసం చెప్పాలో నాకైతే గత 13 నుంచి ఈ రోజు వరకు కూడా నేను వెంకటేశ్వర గారు ఇక్కడ కింద కూర్చొని కంటున్నారు ఏడ్చుకుని చెప్పాను. గాయం చేయవాడు నేనే, గాయం మానిపోడు నేనే వాక్యం ఉంది. ఈ గాయం ఎలా మారుతుంది? వాడేం చేశాడు వెంకటరావు, అందరితో జ్యోతికి పెళ్ళి ఆడ వెళ్ళిపోయాడు. ఎలాగా ఏంటి అమ్మాయి పరిస్థితి అంటే, ఇప్పుడు ఏమీ నిస్సహాయాలు ఉన్న తల్లిని అన్నయ్యని నేను చేసుకోను. అప్పుడే అన్నయ్య ఉన్నప్పుడే చేసుకున్నాం, ఇప్పుడు మరీ చేసుకోను అంటాను. ఎన్నాళ్ళు ఎలా ఉంటాం? ఒకళ్ళు నేను డ్యూటీకి వెళ్తాను చిన్నాన్న, వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు ఉండరు, ఎటువైనా తిరగటానికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తారు రాము. ఇంకోటి ఇందాక మా వదిన్ని రాజుని కూడా అడిగాను, రాజు ఏంటి ఏడు సంగతి, నేను నీళ్ళు పెట్టేస్తాను బాబు, రాగాలి నీళ్ళు పెట్టేస్తుంటుంది. మరి వంట వదిన అంటే నా మొఖం చూస్తుంది. కొన్ని చెప్పలేని విషయాలు డయాస్ మీద చెప్పక తప్పట్లేదు. ఆమె పెళ్లి చేసుకుంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ಎಲ್ಲರಿಗೂ భర్త గౌరవించి ప్రేమించి దేవుని పట్ల భయంకరమైన భయభక్తులు ఉన్నవాడైతేనే చేయగా ఈ యొక్క
సమస్యను ఎదుర్కోగలరు. అలాంటి వాళ్ళు ఉన్నారండి? లేరు. కార్లు ఇచ్చినా, కోట్లు ఇచ్చినా, బంగారు ఉన్నా, స్థలాలున్నా, పొలాలున్నా ఎవడు ఈ రోజులు అలా రారండి. ఇక్కడ ప్రతి ఒక్కటి కావాల్సింది ఆస్తి, ఆస్తి, ఆస్తి. వాళ్ళ దగ్గర లేదు. ఎంతమంది చెప్పినట్టుగా అభిమానం, ఆదరణ అవన్నీ ఉన్నాయి, కానీ లోకానికి అది ఇష్టం లేదు, ఉండదు, గౌరవించరు కూడా. ఏం చేస్తే బాగుంటుందని పెద్దయ్య గారితో ఒకసారి మాట్లాడాను, జాజయ్య గారితో, మన వెంకటేశ్వర గారితో మాట్లాడాను. ఏంటి ఇలా జరిగింది, వీడు ఎలా చేసాడేంటి? వాడు పెద్దయ్య గారు అన్నట్లు పెనం మీద నుండి పొయ్యిలో పడిపోయాడు. పోనీ అక్కడితో ఉండి ఏదో సాధిస్తున్నాడు, వాదిస్తున్నాడు, పరిగెడుతున్నాడు అంటే ఇంకా అనకూడదు, కానీ మనకు దూరంగా, బాగా దూరంగా అయిపోయాడు. ఈ గాయం దేవుడు ఎలా తీరుస్తాడని ఇటు మా వదిన తాలూకోలకి, వెంకటరావు తాలూకోలకి నా మనవి. రేపు పొద్దున్న వాళ్ళు బతకడం కష్టం. 2 జీతాలు వస్తేనే ఇల్లు నట్టలేదు, ఒక జీతం ఉంటే అసలు నట్టలేదు. రేపొద్దున ఒక పూట తిండి కూడా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఆవిడ నేను ఎన్నో కుటుంబాలు చూస్తున్నాను, మా వీరకట్టపోలే చాలామంది భోగి వేమయ్యని, పెంట అయ్యని చాలామందిని చూశాను. కోరమండల్లో జాబ్ చేస్తూ 2 కార్లు ఉంటూ 2 కుక్కలు పెద్ద పులుల్లాగా ఉండి అలాంటి వాళ్ళు గెంజి లేకుండా కూడా వాళ్ళు మటాస్ అయిపోయారండి. ఈ కుటుంబాన్ని ఎవరు కాపాడుతారు? దేవుడే కాపాడాలి. మా శైల సమాజం అమ్మగారులు ప్రతి శుక్రవారం కన్నీరుతో, విశ్వాసంతో ఉపవాసం ఉండి మరీ ప్రార్థన చేస్తుంటారు. వాళ్ళు కూడా నా మనవి ఆవేళ జ్యోతితో చెప్పించాను. నేను అందరూ మా చర్చికి రండి, మా నాన్నగారు స్మారకూటం రండి అని చెప్పించాను. అందరికీ, యూత్కి అందరికీ చెప్పించాను. ఎందుకంటే ఓ వెంకటరావు మంచోడైనా రోజులు మంచివి కాదండి. నేను జ్యోతి ఎక్కడ ఉన్నావంట, నాన్న శవం దగ్గర ఉన్నాను చిన్నాను ఏడుస్తుంది. ఎవరున్నారంటే ఎవరు లేరు. వాడు చచ్చిపోయి పడి ఉన్నాడు. అమ్మాయి హీనంగా దీనంగా ఏడుస్తూ ఒక్కదయ్యే నిల్చుంది. ఎవరిమైనా ఒక శవం దగ్గర నిల్చోవాలంటే అంత కష్టం మనకు తెలుసు. వాళ్ళు ఏం చేస్తున్నట్టు నేను వినబడుతున్నా, తీసుకెళ్ళిపో అంటున్నారు అన్నయ్యని. ఈ పిల్లని నేను ఎలా తీసుకెళ్తున్నాను, మా చిన్నాన్న వస్తున్నాడు. ఈ పిల్ల నేను నైట్ డ్యూటీలోనే నాకు నుంచి ఒక ఆటో కానీ ఏమి లేదు, నేను నడలేను, అందరికీ తెలిసిన విషయమే. ఏం చేయలేదు తెలుసా, ఒక కిరణ్కి ఫోన్ చేశా. కిరణ్ బాబు చెల్లెలకు ఉంది, అదే చిన్న వెంటనే వాడు ఏం చేసిన పరిస్థితికి వచ్చాడు. 11:30, 1 గంట నాకు ఫోన్ వచ్చినప్పుడు మన అధ్యక్షుడు వారికి చెప్పాను, ప్రెసిడెంట్ గారికి చెప్పాను, వెంకటేశ్వర గారికి చెప్పాను. సార్ ఇలా జరిగింది, ఎలా జరిగింది. ఆయన అష్ట అయిపోయారు, చాలా ఘోరం. మా సంఘం అంతా సువార్త 13వ తేదీ పెట్టుకున్నారు. 13వ తేదీ పెట్టుకోవటానికి మరి అది నేను చేయలేను. అప్పుడు ఏం చేయాలి తెలియదు. 13వ తేదీ అంతకుముందే నాకు గరీబ్ ధరకు రిజర్వేషన్ అయిపోయింది. అది వెంకట గారు చెప్పాను, అన్నయ్యకి చెప్పాను. మా మేనల్లుడు నేను, తొత్తరమూరి సీను వాడు, ఒరే నాన్న మరి వెళ్ళిపోదాం మాయా అన్నాడు. ఎందుకో మాయా నాకు సువార్తకి వెళ్ళాలని ఉంది, మీ చర్చితో ఎప్పుడు వెళ్ళలేదు, ఈ మధ్యన మా చర్చికి నాకన్నా ఎక్కువగా వస్తున్నాడు, కాబట్టి నేను సువార్తకి వెళ్ళే తీరుతాను, అలాగైతే హైదరాబాద్ వస్తాను లేదా రాను అన్నాడు. అమ్మ నువ్వు రాకపోతే అక్కడ పోరండి. 13వ తేదీని ఇదిగో చెల్లి చెప్పినట్లు ఎందుకు ఉండిపోయానో నేను ఆ రోజు ఉండిపోయాను 13వ తేదీ నైట్. అందుకు తర్వాత నాకు ఆశ్చర్యం ఏంటంటే అందుకే దేవుడు నన్ను ఉంచాడేమో. మన ఊహలు ఎన్నున్నా, మనం ఏం తలచినా, ఏదైనా దేవుడి నిర్ణయాలు చాలా విలువైనవి. నేనుగా నిజంగా హైదరాబాద్ వెళ్ళిపోయి ఉంటాను, అన్న పరిస్థితి ఏంటంటే నేను చాలా బాధపడ్డాను. వాళ్ళేమో తీసుకెళ్ళిపోమంటున్నారు. మేము తీసుకొచ్చే పరే ఏదో బుక్ చేసి కప్పరాడు దగ్గర రోడ్డు మీద వేస్తాం. ఆ ఏరియాలో ఒక చిన్న ప్లేస్ ఉంటుంది, జాజయ్య గారు లూఫ్ లేని మాట, అక్కడ వేస్తే అక్కడికి వెళ్ళాక జీవీఎంసీలు వేరే మాట్లాడుతున్నారు. అక్కడ విజయ్ కుమార్ అనే ఒక బాబు ఉన్నాడు, వచ్చాడు. అంకుల్ ఏం చేద్దాం, మరి ఇంక సమాధికి వెళ్ళాలరా, ఒక లెటర్ కావాలి, అక్కడ పర్మిషన్ కావాలి. ఇప్పుడు ఇన్నాళ్ళకి సమాధికి లక్షలు పెట్టినారు, సమాధులు దొరకట్లేదు, మనందరికీ తెలిసిన విషయమే. అప్పుడు అయ్యగారికి ఫోన్ చేశాను, అయ్యగారు వీడి శవం ఇక్కడ ఉంది, బాడీ ఇక్కడ ఉంది, మేము ఇక్కడ నేను వెళ్ళాలి, ఏం చేయాలి. నా దగ్గర అయితే ఆటోకి డబ్బులు తప్పితే అసలు భూస్థాపన కార్యక్రమానికి కనీసం భూస్థాపనకి 12,000 అవుతుంది, ఏం చేయమంటారు అయ్యగారు. నువ్వు వెళ్ళు, జార్జి గారితో మాట్లాడి అన్నారు. కిరణ్ నేను వెళ్ళాం, జార్జి గారు రాలేదు, అక్కడే కూర్చున్నాను. ఓ పక్క ఏమో వీడికి ఇక్కడ స్నానం చేయమని ఫోన్ చేస్తున్నాను, తేజ వాళ్ళంతా అక్కడ ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళాను. నా కూతురు జ్యోతి మాత్రం అలా సింగిల్గా అలాగా ఏడుస్తుంది, బాధపడుతుంది. జార్జయ్య గారు ఇలా విజయ్ కుమార్ గారు తమతో మాట్లాడినప్పుడు అలాగ అప్పుడు ఆల్బర్ట్ గారు వచ్చారు, విజయ్ కుమార్ గారి తాలూకా ఆ భూస్థాపన కానికి ఏది చెప్పారు తవ్వియండి, టైం లేదు, అక్కడ బాడీ తీసుకొని రోడ్డు మీద ఉందన్నారు. ఆ రకంగా విజయ్ కుమార్ గారు ఆ చిన్న ఫోన్తో అరువు సమాధి అంటే తర్వాత మనం ఇచ్చామనుకోండి 12,000, ఆ అరువు సమాధితో ఆ యొక్క కార్యక్రమం నిజంగా జరగడం చాలా అద్భుతం అన్నమాట. నాకు తెలిసి బర్రెల గ్రౌండ్లో ఎన్ని సంవత్సరాలు పెట్టి ఎవరు కూడా డబ్బు లేకుండా సమాధి చేసి వెళ్ళిపోయి 3వ రోజు 4వ రోజున ఇవ్వడానికి ఎక్కడ లేదు. మా అయ్యగారు మా క్రైస్ట్ చర్చి అధ్యక్షులుగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, చాలా సంతోషం. ఇప్పుడు నీవు లాస్ట్ నేను చెప్పింది ఏంటంటే
జ్యోతిని ఎలాగా, మా వదిన్ని కొడుకుని ఎలాగా ఏం చేస్తే సెట్ అవ్వగలము? ప్రతి గాయానికి, ఒక కిడ్నీ మార్పిడికి, ఒక ఊపిరితిత్తులకి, ఒక గుండెకి, ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. ఈ రోజుల్లో, ఈ నెలలు, సంవత్సరంలో కూడా సెట్ అవుతుందని. ఈ గాయం ఎలా మారుతుంది అనేది నాకు చాలా చాలా బాధగా ఉంది. నేనా నా భార్య పిల్ల కాపాడుకోవడానికి ఒంటి కాలతో పోరాడుతున్నాను. ఆ తర్వాత పోతే పోతే వీడేమో మంచి చిన్నపిల్ల కంటే బలహీనమైన కుటుంబం ఇది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఉంటేనే ఆడపిల్లని బతకనివ్వని రోజులు, భర్త పక్కనుంటేనే ఈ లోకం సహించలేని రోజుల్లో ఈ అమాయకులకి ఏం చేయాలి నాకు అర్థం కాక, అందుకని విజయకుమార్ గారు చెప్పాను, సార్ నాకు మాట్లాడతాను, మా అన్నయ్య తాలూకా మా ఉదయం తాలూకా వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. డయాస్ మీద నుంచి మీ అందరికి ఒకటి విజ్ఞప్తి, జ్యోతికి పెళ్ళి ఎంత ముఖ్యమో, తన సంరక్షణ ఎంత ముఖ్యమో, మీ 2 కుటుంబాలు కూడా ఆ మంచి కుటుంబాన్ని, పసిపిల్లల మెంటాలిటీ వాళ్ళవి. వదిన ఓటేస్తాను చెప్తామంటే చెప్పేతను బాబు అంది, ఏడు చెప్పేస్తుంటే పేదం చేసేస్తాను అంటుంది. మరి రాజే నువ్వేనా చెప్పరు, ఇంటికి పెద్దోడు కొడుకు కదా నాన్న, అన్నయ్య నాన్న అడిగాను. ఓ వెంకటరావు స్నానం చేస్తుంటే ఈలోగా వ్యాన్ పట్టుకుని వచ్చాను. అక్కడ చుట్టుపక్కల అందరూ జ్యోతులు సహా చాలామంది పిల్లలు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. వీడు మాత్రం అలా చూస్తుంటే పక్కింటో లేదో సరిపోతే స్నానం చేస్తున్నాడు. వీడు తెలియదు, అమాయకత్వం, చిన్నపిల్లడి మెంటాలిటీ. దీన్ని ఎలా వర్ణించాలో నాకైతే అర్థం కావట్లేదు. వీటి ఆడట్లేదు, కళ్ళ నీరు రావట్లేదు, బాధపడలేదు. అప్పుడు నేనేం మాట్లాడలేదు. ఇందాక మాత్రం ఒక గంట ముందు వచ్చారు, కొన్ని విషయాలు అడిగాను. వదిన మరి ఏం చేద్దాం, ఏమో బాబు నేను కొలవెత్తి నీళ్ళు పెట్టేస్తాను బాబు అంటాను. కొలవెత్తి నీళ్ళు పెట్టేస్తే భోజనం వచ్చేస్తుందా? రాదు కదా. బియ్యం కావాలి, బియ్యము కాయగూరలు కావాలంటే డబ్బులు కావాలంటే పాప చిన్నపిల్లైనా భర్తతో పిల్లలతో బతకవలసిన వయసులో, సరదాగా ఫ్రెండ్స్తో అటు ఇటు తిరిగే వయసులో, ఎంతోమంది ఆ వయసులో హాయిగా జాయిగా ఉంటున్న ఈ పరిస్థితులు మరి ఓ వెంకట్రావు మా అన్న ఎందుకు మరి ఆ అమ్మాయి మీద అంత బరువు మోపాడో నాకైతే అర్థం కావట్లేదు. అది తిడతా కూడా అవ్వదు. ఒకటి నేను అనుకుంటాను, ఈ 100 సంవత్సరాలు పోరాటం వాడు 60-70 సంవత్సరాలు పోరాడిస్తాడు. ఎప్పుడు బిజీ నరకము కష్టము అనే బతికోడు. ఇప్పుడు ఎక్కువ జార్జయ్య గారికి, వెంకటేశ్వర గారికి, మన ప్రెసిడెంట్ గారికి అన్నీ చెప్పాడు. అప్పుడు నా దగ్గరకు వచ్చి, ఎవరైనా నువ్వు నాయకుడు ఎవరా, నాకు ఏదో చేయరా అన్నాడు. ఏడు చేస్తాం, అది ఎక్కడైనా పెట్టే మనకు పని దగ్గర 10 నిమిషాలు ఉండి నా పని ఉందని వెళ్ళిపోతాడు. అది సెక్యూరిటీ గార్డు 3 సార్లు డ్రెస్సులు కొన్నాడు అన్నయ్య. ఆ 3 డ్రెస్సులు పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడు అంతే. ఈ పరిస్థితిలో అన్నయ్య చెప్పి ఆడు దేవుడి చేతకి వెళ్ళిపోయాడు. ఈ పసిపిల్లల లాంటి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయాడు. దయచేసి నా రిక్వెస్ట్, మా వదిన తాలూకా, మా అన్నయ్య తాలూకా కుటుంబ సభ్యులకి, రాజు నువ్వైనా, రాజశేఖర్ అయినా, లక్ష్మమ్మ అయినా, మా శాంతి పాస్టమ్మ అయినా, ఎవరికైనా ఒకటే నా రిక్వెస్ట్ పెద్దోడుగా, నేను కొంతవరకే చేయగలను, నాకు అంత శక్తి లేదు, ఓపిక లేదు, మీ అందరికీ తెలుసు. మీరు ఇచ్చిన సహాయంతో నేను ముందుకు వెళ్తున్నాను, చేయగలను. ఈ సిటీలో మీ దయ వల్ల నాకు ఏదో ఒక ఉంది, అంతకన్నా విలువైంది పైన దేవుడు ఉన్నాడు. ఇక్కడ నా సంఘం ఉంది, ఎలాంటి పని అని ఈ సంఘం చేస్తుంది. అసలు ఈ సంఘంలో ఎంత నాకు పేరు రావటానికి ఒక రకంగా ఓ వెంకటరావు. ఎందుకంటే వెంకటేశ్వర గారి చెల్లితో నాకు పరిచయం పెరగటానికి దేవప్రసాద్, దేవకుమార్, దేవకిరణ్, ప్రశాంత్, స్వరూపు వీళ్ళందరూ నాకు పరిచయం అవటానికి వెంకటరావే. వాళ్ళు నన్ను కలిపి వారు ఎక్కువ టచ్లు ఉండరు. నేనైతే ఏదో జోకులు వేసుకున్న కుటుంబంతో 24 గంటల చర్చలు ఉంటాను, చేస్తుంటాను అనమాట. ఈ గాయం ఎలా పోతుంది అని ఆలోచిస్తే బావతో ఒకటే చెప్పాను, బాబా ఏం చేద్దాం బాబా, నాకైతే బుర్ర పని చేయట్లేదు, అసలు నిస్సహాయం. ఇల్లు లేదు, ఒక పొలం లేదు, ఒక డబ్బు లేదు, ఏమీ లేదంటే ప్రాణాలు ఉన్నాయంతే. ప్రాణాలు ఉన్నాయి కానీ పసిపిల్లడి మెంటాలిటీ ప్రాణాలు అయ్యి, దేవుడు ఎందుకో 99 తప్పు చేసిన ఒకటి ఉప్పు చేశాడు. మన జ్యోతికి మంచి మనసు ఇచ్చాడు. నాకు మా పోతే నేను ఏదో నా నిర్ణయం తీసుకుంటాను పోతాను అంటే, ఇప్పుడు కూడా నాకు మా తల్లి, మా అన్నయ్య ముఖ్యం. వాళ్ళ కోసం బతుకుతాను చిన్న, నాకు ఏ పెళ్ళి వద్దు. ఈ రోజుల్లో ఎవరున్నారండి? ఒక వయసు రాగాల, ఒక తీరు రాగాల, ఒక పరిస్థితి దాటిపోయి ఎంతోమంది తప్పు నిర్ణయాలు తీసుకుని ఈ యొక్క మహానగరంలో, మాయాలోకంలో ఆ చిన్నపిల్ల నిర్ణయం తీసుకుందంటే చాలా అరుదు మాట. ఎక్కడో ఉండరు అటోలు. వాడు ఎంత మంచోడో ఓ వెంకటరావు, ఆ పాప కూడా అంతకన్నా మంచిదని నిరూపించుకుంటుంది. ఆ పిల్లకిచ్చిన సహనం, ఆ తల్లి పట్ల, అన్న పట్ల వారికి ఉన్న ప్రేమ చాలా విలువైంది. అన్నయ్య తలగా న్యాయం చేసేసాడు, అన్యాయం చేసాడు నేను చెప్పను, కానీ ఒక రకంగా దేవుడు అన్యాయం చేశాడు అంతే. కారణం ఏంటంటే గాయం చేయని వాడు నేనే, గాయం మానిపడి నేనే. ఈ గాయం ఎన్నాళ్ళు పోతుంది నాకు అర్థం కావట్లే. తల్లిదండ్రులు ఉంటారు సార్, పిల్లలు పసిపిల్లలు ఉన్నోళ్ళు ఏమాత్రం ఉంటారు.
చిల్లర్స్ అయితే చిల్లర్కి వెళ్ళి పెట్టేస్తారు, పార్సల్స్ ఇచ్చి. ముసళ్ళు అయితే ఓల్డ్ ఏజ్లు పెట్టేస్తారు, లేదా అందులైతే వికలాంగులైతే వాళ్ళకు ఒక షెల్టర్లు అంటూ ఉంటాయి. వీళ్ళకి ఎక్కడ పెట్టగలము? ఎక్కడ పెడతాది? ఏ స్తోమత ఉంది? ఏమీ లే, జీరో. దేవుడే స్తోమత, కుటుంబాలే స్తోమత. మనమే ఆ పిల్లకి మన ఆధారం కలిగించాలా. జ్యోతి కోసం మరి ముఖ్యంగా స్త్రీల సమాజం అమ్మగారికి, సండే స్కూల్కి కానీ యూత్కి కానీ అందరికీ మనం చెప్పించాను నేను జ్యోతితో. ఇప్పుడు ఆ చిన్నపిల్లని ఆ నిస్సహాయం ఉన్న జ్యోతిని, మా వదిన్ని రాజుని దీవించి వాళ్ళ కోసం ఎక్కువగా ప్రార్థించి ఎన్నో అద్భుత కార్యాలు చేసిన యేసయ్య, నోటి మాట సెలవుగా ఎన్నో ఆశ్చర్యకాలు యేసయ్య. ఆ కుటుంబాన్ని నిజంగా వాళ్ళిద్దరిలో ఒక పెద్దయ్య గారు అడిగారు, ఇద్దరిలో ఎవరు వేరే మనం సెటిల్ చేయాలి, దేవుడే ఎవరిని చేసినా చేయాలి సార్, మన చేతి లేదని చెప్పాను. మా శాంతి పాస్టమ్మ గారు ఫోన్ చేసి 2 సార్లు చెప్పాను, అమ్మ ఏంటి నువ్వు రాలేదు, ఏదో కొన్ని ఫ్యామిలీ విషయాలు మాట్లాడు, ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అనుకో, నేను ఎవరితో ఇంకా మాట్లాడలేను. ఇంతమంది వర్కింగ్ డేస్ కూడా ఇంతమంది వచ్చారంటే, ఇంకా వస్తున్నారంటే కారణం వాడు బట్టే వచ్చారు. అటు రప్పించుకున్నాడు కూడా. తెల్లారి నేను 1 గంట 2 నుంచి ఫోన్ చేస్తే బర్లికి 2కి 7:30కి వచ్చారు. 100-150 మంది చెల్లును, మా వెంకటేశ్వర అమ్మగారును వీళ్ళు వచ్చారన్నమాట. బాలకృష్ణ అమ్మగారు వచ్చారు. ఆ రోజు సువార్తగానే వెళ్ళిపోతుంటే, విజయకుమార్ గారు మీరు అందరు వెళ్ళిపోతున్నారు ఏంటంటే బాబు, శవం ఉంది, నేను ఒంటరిని అయిపోయి నాకు ఏం చేయాలి నాకు అర్థం కాదంటే, నిజంగా నాకు అర్థం కాలే. ఒక పాస్టర్ గారిని ఉంచండి అంటే అప్పుడు ప్రసాద్ గారిని ఉంచారు. అలాగే బాలకృష్ణ అమ్మ, మా చెల్లి వెంకటేశ్వర అమ్మ రావడం చాలా సంతోషం. మా ముగ్గురం పాస్టర్ గారు కలిపి భూస్థాపన చక్కగా గర్వంగా ఆహ్లాదకరంగా దేవుని కృపలు చేసిన చెప్పక తప్పదు. దీనికి అంతటా కారణం మా సంఘం, నా సంఘం ఇచ్చిన నా సపోర్టే. ఇంకను సంఘపరంగా ఇరు కుటుంబాల పరంగా జ్యోతికి, వదినికి, మరి రాజుకి మీరే ఓదార్పు, మీరే సహాయం రానున్న జీవితకాలంలో చేస్తారని ఆశిస్తూ దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఈ సమయంలో 1 గంట అవుతుంది. మరి మరో 2కి అవకాశం కావాలన్నారు కనుక సమయం చూసుకోండి. వెరీ క్లుప్తంగా టెలిగ్రాఫిక్ మెసేజ్ లాగా చెప్పండి. అరుణ్ కుమార్, ఒలిగంటి అరుణ్ కుమార్ గారు, అరుణ్ కుమార్ ఫ్రమ్, ఆయన వచ్చి క్లుప్తంగా చెప్పాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దేవాదేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే నేను ముందే చెప్పాను అయ్యగారు చెప్పినట్టు, అదేవిధంగా చిన్నాన్నగారు చెప్పినట్టు కూడాను, ఏంటంటే ఎవరూ లేనట్టు ఆ కార్యక్రమం జరిగిందని చెప్పి బాధ అనిపించినప్పటికీ సంఘము యావత్తు కూడాను, యవనస్తులు కానీ, స్త్రీలు కానీ, పెద్దలు కానీ, వారి ఇంట్లో మనుషుల చక్కగా కార్యక్రమం నెరవేర్చేందుకు మా కుటుంబం తరపున మీ సంఘానికి, మీ పెద్దలకు నమస్కారం తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే ఎక్కడైనా ఈ కార్యక్రమాలు ఈ విధంగా జరుగుతాయి. కాకపోతే మాలో ఉన్న బాధ, వేదన ఏంటంటే మా కుటుంబంలో విరగట్టంలో అంటే చాలా కుటుంబాలు ఉంటాయి సార్. కాకపోతే విషయం ఏంటంటే దైవికంగా కానీ, ప్రార్థనాపూర్వకంగా కానీ మా కుటుంబాల్లో ఉండే విధంగా మిగతా ఏ కుటుంబాల్లో లేదు సార్. ఆ విషయం చెప్పడానికి మేము ఎంతో గర్వపడుతున్నాం. ఎందుకంటే మేము చేసే, మా తాత ముత్తాతలు చేసినప్పటి నుంచి కానీ, మా తల్లిదండ్రులు చేసింది కానీ, మేము చేస్తున్న సేవ ఫలితంగా ఆ దేవాదేవుడు మమ్మల్ని ఆ విధంగా నడిపిస్తున్నాడు. అయితే చిన్నాన్నగారి విషయంకి వస్తే ఒకే ఒక విషయం నేను ఎక్కువగా చెప్పగలను. ఎందుకంటే ఆయన నాకు పర్సనల్గా పెద్దగా చిన్నాన్న అయినప్పటికీ ఏదో ఫంక్షన్లోకి వెళ్ళడం, నాన్న బాగున్నావా, అమ్మ బాగుందా, పిల్ల బాగున్నారా, ఉంటాను. ఈ 3 విషయాలు తప్ప ఇంకే రోజు ఏ విషయాలు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అయితే మా నాన్నగారి పేరు ఒలిగంటి సత్యమేశారు. ఆయనకి బాగా దగ్గరగా ఉన్న మనిషి ఆయన. అయితే ఆయన 1998లో చనిపోవడం జరిగింది. అయినప్పటికీ ఆ ప్రేమ అనేది అప్పటి నుంచి
మేము ఎక్కడ కనిపించినా కూడాను, అంటే మేము అప్పుడు చిన్నప్పుడు చదువుల్లో ఉన్నాము. నా 18 ఏళ్ళ వయసులో మా నాన్నగారు చనిపోయేటప్పుడు మేము ఏమైపోతాం అని చెప్పి ప్రతిసారి కూడా ఉన్నాం. చిన్నాన్న కనిపించేటప్పుడు ఏం చదువుతున్నావు, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, బాగున్నావా లేదా అంటే అంటే ఆయన తీసుకోవడానికి అవకాశం ఉందో లేదో తెలియదు, కానీ నాకు ఆయన చెప్పే మాట ఏంటంటే మాకు ఆదరణ కలిగించేది. అంటే మాకు ఒక భరోసా ఉంది, మాకు యోగక్షేమాలు కనుక్కునే ఒక మనిషి ఉన్నారు. ఆ విధంగా మా కుటుంబంలో ఎవరున్నా, మా బాపలు కానీ మా చిన్నాళ్ళు కానీ ఆ విధంగా అడుగుతున్నప్పుడల్లా అనిపిస్తుంటుంది. మేము ఎక్కడెక్కడో స్కాటర్డ్గా అంటే చాలా చాలా దూరాలు వెళ్ళిపోయారు సార్ ఉద్యోగాల పరంగా. అయితే అయినప్పటికీ ఎక్కడ కనిపించినా ఆ యోగక్షేమాలు కనుక్కునే విషయంలో కానీ ప్రేమించే విషయంలో కానీ ఎక్కడ కూడా తేడా రాలేదు. అదేవిధంగా పెద్ద ఇందాక చిన్నాన్నగారు చెప్పినట్టు చెల్లి విషయంలో కూడాను ఇప్పుడు అలాగా కుటుంబం మొత్తం వచ్చింది కాబట్టి ఆ విషయం కూడా ఒకసారి ఆలోచన చేస్తాను సార్. అయితే ఇంతమంది ఉన్నారు కాబట్టి మన జీవితాల్లో ఏదైతే పొందుకోలేమో అది కేవలం దేవుని వల్ల వచ్చిందే. ఆ విధంగా పొందుకుంటున్నాం. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 4వ వచనంలో అదే మాట ఉంటుంది, 11లో అదే మాట ఉంటుంది, 16లో అదే మాట ఉంటుంది. ఆయన మహిమకు కీర్తి కలగాలని చెప్పి ఉద్దేశంతో ఒక మాట ఆడతాడు. అంటే ఆయన మహిమ అంటే ఏంటంటే మనల్ని ఈ విధముగా ఈ ఉన్నత స్థాయిలో ఉంచడం ఆయన మహిమ అయితే, ఆ మహిమ మనమేదో తెచ్చుకున్నట్టు మనమేదో గొప్ప చెప్పుకోకుండా ఆ మహిమను ఏం చేయాలంటే ఆయనకి ఆపాదించాలి. ఆ కీర్తి అనేది ఆయనకి ఆపాదించాలి. ఆయన చేసిన మంచి పనికి పలానా మా దేవుడు మాకు ఈ విధంగా సహాయం చేశాడు, మా దేవుడు మా జీవితాలు ఈ మేలు చేశాడని చెప్పి చెప్పగలిగే స్థాయి మనము మన కుటుంబాల్లో మన పిల్లల్లో మనం చూపించగలిగితే మన పిల్లలు ఇంకా అభివృద్ధి పొందుతారు. అయితే ఆ విధంగా ఎందుకు ఆ మాట చెప్పానంటే ఏ కుటుంబంలో అయితే కుటుంబ ఆరాధన ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే బైబిల్ చదవడం ఉంటుందో ఆ కుటుంబం ఎల్లప్పుడూ వర్ధిల్లుతుంది. ఆ కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ, ఎన్ని శోధనలు ఉన్నప్పటికీ దేవాదేవుడు వాళ్ళు చేయి పట్టుకొని మరీ లేవనెత్తాడు. కాబట్టి ఇక్కడ ఉన్న మన 2 కుటుంబాల విషయంలో మీకు చెప్తున్నాను, ఏ రోజైతే దేవుణ్ణి విడిచిపెడతామో, మన చెయ్యి మనం దేవుడు విడిచిపెట్టేస్తామో మనం కింద పడిపోయినట్టు లెక్క. దేవుణ్ణి ఏ రోజైతే మనం పట్టుకొని మనం గోజాడుతామో మనం ఎప్పుడు కూడాను పైనంటే లెక్క. హల్లెలూయా. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దేవాదేవునికి పెద్దలకు కూడా నా వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ప్రవీణ్ కుమార్ గారు. ప్రవీణ్ కుమార్. అందరికీ వందనాలు. మొదటగా దేవాదేవునికి వందనాలు, కూడి వచ్చిన సంఘ పెద్దలకు, పాస్టర్ గారికి, అలాగే బంధుమిత్రులు అందరికీ వందనాలు. మరి నేను ఇక్కడ నిలబడడానికి ఒక కారణం ఏంటంటే మరి మా అయ్యగారితో ఉన్న అనుబంధాన్ని తెలియజేయాలని మరి మా నాన్నగారు అమ్మగారు అనుకున్నారు, కానీ మమ్మీ అయితే విషయం తెలిసిన దగ్గర నుంచి ఆ యొక్క షాక్లోనే ఉంది అది. సో కుటుంబ బాధ్యతగా నేను చెప్పాలని నిర్ణయించుకున్నాను. మరి ఇక్కడున్న పాస్టర్ గారు పెద్దలు చెప్పిన అన్ని మాటలు నిజమే, కానీ నేనైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మరి నాకు స్వతహాగా మరి అమ్మమ్మ సైడ్ కానీ నాన్నమ్మ సైడ్ కానీ కొద్దిమంది మాత్రమే నాకు ఇష్టమండి. అంటే వాళ్ళు ఫోన్ చేసినా ఏం చేసినా వాళ్ళతో మాట్లాడతాను. మరి అనుకోని రీతిలో ఏం జరిగినా తెలియదు, కానీ మరి మా అయ్యగారు అయితే వాళ్ళ ఇంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఏదొచ్చినా ఫస్ట్ నాకు ఫోన్ చేసేవారు. నాకు ఫోన్ వస్తే భయం వేసేది, మా అయ్యగారు ఫోన్ చేశారు ఏదో జరిగిందని. మరి ఇందాక పాస్టర్ గారు ఉన్న ఆల్బర్ట్ మాయ గారు చెప్పినట్లు రాజ్ కుమార్ చదివిన దగ్గర తర్వాత చదువు అయిపోయిన వెంటనే నాకు ఫోన్ చేసి రాజ్ కుమార్కి ఏదైనా మంచి ఉద్యోగం చూడరా, ఎందుకంటే నువ్వు దేవుని సేవలో ఉన్నావు, అలాగే ఫ్యామిలీ తరపున అందరితో సంబంధం కలిగి ఉన్నావంటే తను చాలా ప్రోగ్రామ్స్కి కానీ లేకపోతే మీటింగ్స్ తీసుకెళ్ళినా ఒకటన్నారు, అరే నీలాగా మీ ఫ్యామిలీలాగా మీ అన్నదమ్ముల్లాగా మా కుటుంబం కూడా ఉండాలి, జ్యోతిని కానీ రాజ్ కుమార్ని కానీ అలాగే చూడండి అనేవారు. మరి పాస్టర్ గారు చాలామంది చెప్పినట్లు మరి వాడు ఆ ఫోన్లో నుంచి డయల్ చేసినప్పుడు మరి 5th నగర్ పోలీస్ స్టేషన్కి 2 సార్లు మనం తీసుకొని వెళ్ళారు. వెంటనే జ్యోతి అన్న వెంకటమాయ నాకు ఫోన్ చేశారు, అరే ప్రవీణ్ ఇలాగ అల్లుడు ఇలా జరిగిందిరా, మరి నువ్వు ఏదైనా చేయంటే మరి మీరు టెన్షన్ పడకండి అంటే ఆ 12 గంటలకి నువ్వు వస్తావా రావని నన్ను అడిగారు. నేను పూర్ణ మార్కెట్లో ఉన్నాను, మా వాళ్ళు కంచరపాలెంలో ఉన్నారు, కానీ నేను ఫోన్ చేసి లక్ష్మీకాంత్ గారికి ఫోన్ చేసి సార్ ఎలానని అంటే నువ్వేం ఫోన్ చేసావని అడిగారు. అప్పుడు నేను చెప్పాను, సార్ ఆ రాజ్ కుమార్ అనే అబ్బాయి స్వయాన మా బామ్మర్ది అండి, మా అమ్మగారు వాళ్ళ వాళ్ళ అబ్బాయి అంటే సరే సార్ మీరు వచ్చినంత వరకు ఏమనమని చెప్పి ఆ రాత్రి 1 గంట వరకు
ఆ రాజ్ కుమార్ని కనీసం ఒక్క మాట అనలేదు. ఒక సీఏ వచ్చి రాజ్ కుమార్కి వాటర్ బాటిల్, తర్వాత తినడానికి బిస్కెట్లు, మా అయ్యగారిని కూడా ఏమనలేదు. సార్ మీ అబ్బాయి ఫోన్ నుంచి ఎన్నిసార్లు ఫోన్ వచ్చినా మీ జీపు ఫార్మాలిటీగా పంపిస్తాం కానీ ఒక్క మాట అనగని చెప్పి అలా రాజ్ కుమార్ తరపున ఒక 5 times 6 times పోలీస్ స్టేషన్ పరిధి వరకు వెళ్ళాలని మాయ ఆలోచించాడు. మరి దేవుని కృప బట్టి ఏమైందో నాకు తెలియదు. మరి మాయ జీవితంలో మరి నాకు తెలిసి మరి నా యొక్క వయసులో ఆయనతో అనుబంధం ఒక ఊహ తెలిసి నుంచి ఒక 25 నుంచి 26 సంవత్సరాలు ఉంది. కానీ ఆయనతో పాటు నాకు ఎంత రిలేషన్ ఉందంటే మరి ఆయన చనిపోయే వారం రోజుల ముందు కూడా నేను ఒక మీటింగ్కి వెళ్తే ఆయన మీటింగ్కి వచ్చారండి. మీటింగ్కి వచ్చి నన్ను ఒకటే మాట అన్నారు, అరే నువ్వు అలా ముందుకెళ్ళిపోతున్నావు దేవుని సేవలో, మరి నా కొడుకు నా కూతురు పరిస్థితి ఏంటని అడిగారండి. నేను అన్నాను మాయ తప్పకుండా తీసుకెళ్తానంటే మీ అమ్మగారు మీ నాన్నగారు ఎంత ప్రేమ మా వైపు చూపించబట్టాని అన్నారు. మరి పాస్టర్ గారు పెద్దలు చెప్పినట్లు మరి వాళ్ళు చిన్న వాల్టేరు నుంచి కంచరపల్లి ఏరియా రావడానికి ఒక విధంగా మేమే కారణం. మరి మీలాగా మేము సేవలో ఉండాలి, మీలాగా కుటుంబం ఉండాలని చెప్పి పక్కన నుంచి కంచరపాలెం తీసుకురావడం జరిగింది. మరి కంచరపాలెంలో వాళ్ళు ఉన్న అన్ని సంవత్సరాల్లో మరి నేనైతే వ్యక్తిగతంగా ఆయనకి సహాయ సహకారాలు అందించలేదు. కానీ ఒక మేనల్లుడిగా గర్వంగా చెప్తున్నాను. మరి ఆ రోజు ఆ మాయ గారు భూస్థాపితం కార్యక్రమం కానీ కంచరపాలెంలో ఇన్సిడెంట్ అయిన దగ్గర నుంచి కానీ ఆ వీధిలో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ బాడీ పెట్టకూడదు, బాడీ చేయకూడదు అని చెప్పి నాకు విషయం తెలిసినప్పుడు వెంటనే ఒక అబ్బాయిని పంపించి అక్కడ ఫోటో తీసి కంచరపాలెం 48-47 వార్డులో ఒక మెసేజ్ పోస్ట్ చేశానండి. ఇక బాడీ ఉంది, అది మా మాయ గారిది, దయచేసి దాని విషయంలో ఏదైనా యాక్షన్ తీసుకుంటే నాతో యాక్షన్ తీసుకుంటుందని నేను సీరియస్గా మాట్లాడినప్పుడు వాళ్ళెవ్వరూ కూడా మీరు మీ ఇష్టమండి, మీరు ఎంతవరకు ఉన్నా సరే ఒక్కరు మాట్లాడలేదండి. అలాగే మరి ఆ భూస్థాపన కార్యక్రమం జరిగినప్పుడు మరి ఆల్బర్ట్ మాయ గారు చెప్పినట్లు మరి సేవకులు మరి సువార్త విషయమైనా సరే మరి వాళ్ళు సహాయం చేశారు. మరి ఇంకో విషయం ఏంటంటే నా కుటుంబ తరపు నుంచి మా అమ్మగారు ఆ వారంలోనే మా నాన్నతో మాట్లాడినప్పుడు ప్రకాష్ బావగారు మరి మీ ముగ్గురు కొడుకులకి మరి మొత్తం అందరి మేనర్లకి పెళ్ళిళ్ళు చేశారు, అన్నీ చేశారు. మరి రాజ్ కుమార్ జ్యోతి పరిస్థితి ఏంటంటే మా నాన్నగారు అన్నారు సరేలేండి ఇలా ఉన్నాయంటే ఆ ముందు 2 రోజుల ముందు మా నాన్నగారితో మాట్లాడుతూ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని అన్నారండి మా నాన్నగారితో చివరిగా. అలాగే మా అమ్మగారితో కూడా ఒక విషయం చెల్లి నెక్స్ట్ వీక్ మన చర్చికి వచ్చినప్పుడు కంచరపాలెం వచ్చినప్పుడు ఇంటికి రా జ్యోతి విషయం రాజ్ కుమార్ విషయం మాట్లాడతాను అన్నారు. మరి అదే ఆఖరి మాట. మరి నాతో కూడా ఒక నెల క్రితం మాట్లాడారు, ప్రవీణ్ జ్యోతిది మరి మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అన్నారు. మరి ఇంకొక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే మరి మాయ గారు చనిపోయిన తర్వాత ఒక పోస్టర్ తయారు చేయాలి మీటింగ్ కోసం ఆలోచించినప్పుడు జ్యోతి చాలా ఫొటోస్ పంపించింది. ఆ ఫొటోస్ పంపించినప్పుడు ఏ ఫోటో కూడా సరిగ్గా లేదు, స్ట్రైట్గా లేదు, ఏది లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ ఫోటో కానీ బయట ఫ్లెక్స్లో ఉన్న ఫుల్ ఫోటో నా మ్యారేజ్లో నాతో పాటు నా పక్కన నిలబడి ఫోటో తీసుకున్నారండి. ఆ ఒక్క ఫోటో తప్ప ఇంకే ఫోటో క్లారిటీగా లేదు. మరి దేవాదేవుడు నాకు ఎంత అవకాశం ఇచ్చాడంటే మరి ఆయన నాతో చాలా రిలేషన్గా ఉండడానికి మరి ఇక కార్యక్రమాల్లో కూడా నేను పార్టిసిపేట్ చేయడానికి దేవుడు కృప ఇచ్చాడు. మరి ఆయన కోసం ఒక్క మాట మాట్లాడి నేను ఒక విషయం చెప్పేస్తాను. మరి ఆయన కోసం మనం మాటల్లో చెప్పలేం, కానీ నేను ఆయన పేరు మీద ఏదైనా చేయాలి అని ఆలోచించినప్పుడు ఒక వచనం తట్టింది, దాన్ని బట్టి ఆయన చేస్తున్నాను. ఒక్క నిమిషంలో ముగిస్తానండి. మరి ఆయన సేవలో అన్నిటిలో కూడా ఆయన చేసిన విధానం బట్టి చెప్పగలిగే భాగ్యం దేవుడిచ్చాడు మరి నాకు. నేను ఒక కవిత్వంలో అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా అనుకోవచ్చు. ఆయన కోసం నేను మాటల్లో చెప్పలేక ఒక 2 లైన్లు రాసుకున్నాను. ఒలిగింటి వెంకట్రావు గారు మాయ గారు, మీ జీవితం ఒక అద్భుతం, మీ ప్రేమ వెలకట్టలేనిది, మీరు ఎందరికో ఆదర్శం, మీరు ఉద్యోగంలో ఎందరికో మాదిరిగా ఉన్నారు, కుటుంబంలో అందరినీ కలుపుకొని మీరు జీవించారు. అలాగే కుటుంబంలో అన్ని కార్యక్రమాల్లో కష్టాల్లోనే, ఫంక్షన్లో అయినా, బాధల్లో అయినా, సంతోషంలో పాల్గొన్నారు. ఎవరికి కష్టం వచ్చినా ముందుండేవారు. ఈవెన్ వేరుగొట్టం కానీ ఎక్కడ కానీ ఏ ఫ్యామిలీలో ఎవరు చనిపోయారన్నా ఫస్ట్ ఆయన ఉండేవారు, ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారన్నా ఫస్ట్ ఆయన ఉండేవారు. అందరికీ ఏదైనా ప్రాబ్లం వస్తే గుర్తొచ్చేది
మరి మాయ పేరే. కానీ నేనైతే ఏమనుకున్నానంటే మాయ గారిని వేరేలా మీట్ అవ్వాలనుకున్నాను. మరి ఇలాంటి ఫంక్షన్లో ఆయన కోసం నేను మాట్లాడుతానైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను అనుకోలేదు. అంటే నేను మామూలుగా మాట్లాడుతున్నాను కానీ లోపల నాకు అంటూ ఒక పెయిన్ ఉందండి. మరి చాలామంది నన్ను అనుకుంటారు, నీకు చాలా మీటింగ్స్కి వెళ్తావు, చాలా ప్రోగ్రామ్స్ చేస్తావు, చాలా మినిస్ట్రీలో ఉంటావు కదా, ఎందుకు మనీ విషయంలో చాలా కంట్రోల్గా ఉంటారంటే దానికి వన్ ఆఫ్ ది రీజన్ ఆయనేనండి. ఒక ఫుడ్ కానీ లేకపోతే మనకు వచ్చిన మంత్లీ ఇన్కమ్ని ఎలా సర్దుబాటు చేయాలి, ఎలా తగ్గించాలనేది నేను ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నానండి. పొదుపు చేయడానికి విషయంలో ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాను. అలాగే ఫుడ్ విషయంలో ఈరోజు మిగిలిపోయిన ఫుడ్ ఉంటే దాన్ని చాలామంది వేస్ట్ చేస్తారు, కానీ దాన్ని ఎలా కుక్ చేయాలనేది ఆయన దగ్గర నేర్చుకున్నాను. మరి ఆయన విడిచి వెళ్ళిన కుటుంబానికి ఎంతమంది కుటుంబం ఉన్నారు, అలాగే ఎంత మంచి సంఘం ఉన్నది. ఆయన నిజంగా చాలా మంచి జీవితాన్ని జీవించారు. కుటుంబంలో ఎవరితో కూడా ఆయన శత్రుత్వం లేదు, అందరినీ కలుపుకొడుతున్నారు. దయచేసి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను, వాళ్ళు ముగ్గురు కూడా దేవుల్లో ఎంత స్థాయిలో ఉంటారో, ఎంత ఎత్తుకు ఎదుగుతారో అదే మనం వెంకటరమయ్య గారికి ఇచ్చే నివాళులు. ఇంకేదైనా ఇవ్వాలనుకుంటే అది మాత్రం ఇవ్వగలం. దయచేసి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ముగ్గురు కోసం ప్రార్థన చేయండి. సంఘ ఆరాధనలో ఇంకా వాళ్ళు బలపడేటట్లు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు వందనాలు చెల్లిస్తున్నా. థ్యాంక్ యూ బాబు. చివరిగా మనం అంతా దైవ సందేశానికి వెళ్ళక ముందుగా మనం అంతా లేచి నిల్చుని ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 67వ కీర్తన శాశ్వతుడా విశ్వమయముందు నేడు అనే కీర్తన మొదటి చూడగా నీ స్వరమిందురములయందు యేసు ప్రభు నిన్నారాధింతును. ఓ రక్షకా నీ స్తుతి పాడేదన్ నూరంతర మహాదేవా. నా రక్షకా నమస్కరింతుని మారణీయో క్రీస్తు విజయ యార్భాటముతో వచ్చి నీ స్థలమందు నన్ను చేర్చగా నీ స్థిర దృష్టితో సాష్టాంగపడి నీ స్తుతి చేతును మహాదేవా. ఓ రక్షకా నీ స్తుతి పాడేదన్ నూరంతర మహాదేవా. నా రక్షకా నమస్కరింతుని మారణీయో మహాదేవా. దయచేసి కూర్చోండి. మన ప్రియులు రెవరెండ్ మనోహరం గారు, పీటర్ మనోహరం గారు దైవ సందేశం అందిస్తారు. వేదికను అలంకరించదా చాలా విషయాలు. చాలా ఆదివారాల్లో వారు చర్చికి రావటాన్ని చూశాను. మరి ఇక్కడ ఉన్నటువంటి కండోలెన్స్ చెప్పినటువంటి వాళ్ళు చెప్పగా విన్నాను. అయితే చూచింది విన్నది మనం ఏమైతే చూచామో, ఏమైతే విన్నామో, కన్నులారా చూచామో దాన్నే సాక్ష్యంగా చెప్పగలమని మొదటి యోహాను పత్రిక 1:1 ఉంది. అలాగే వెంకట్రావు గారి గురించి కూడా ఈ సమయంలో మాట్లాడడం అంటే దేవుని గురించి మాట్లాడడమే. ఎందుకంటే నీతిమంతులు ఖర్జూరవృక్షం వలె మోవేదురు,
లెబానోను దేవదారు వృక్షం వలె ఎదుగుతూ ఉండేవారు. వారు దేవుని మందిరంలో నాటబడిన వారే ఆయన ఆవరణముల్లో వర్ధిల్లుతారు. కనుక సర్కమ్స్టాన్సెస్ ఎన్నున్నా, సిచ్యుయేషన్స్ ఎన్నున్నా నిటారుగా నిలవబడడం అనేటటువంటిది, ఎన్ని తుఫాన్ల మధ్య అయినప్పటికీ కూడా నిటారుగా స్టాండర్డ్గా ఉండటం అనేటటువంటిది, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. కనుక ఒక విశ్వాసం మీద పడేటటువంటి పరిస్థితులు అయినా ఫెయిత్తో నిలవబడ్డం, దేవుని మీద ఆధారపడి నిలవబడ్డం, అది క్రైస్తవ విశ్వాసి అలా ఉంటాడు ఈ లోకములో. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయములో ఇలా వ్రాయబడి ఉంటుంది. అంటే పోరాటాల మధ్య, యుద్ధాల మధ్య 10వ వచనములో 6:10లో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. అది స్ట్రాంగ్గా ఉండటం అనేటటువంటిది. ఎందుకంటే ఆయన అందరితో పలకరించటం, చక్కగా మాట్లాడడం, ఒక పెద్దరికం, ఒక సాక్షిగా ఉండటం, ఒక చర్చికి వచ్చి తన పరిస్థితులు అందరికీ తెలుసు కదా మనకి. ఆ ఓర్పు అంటే పెద్ద భారం మోయటం అన్నమాట. యేసు ప్రభు వారు సిలువలో అలా నిటారుగా ఉన్నాడు ఇన్ని పరిస్థితుల మధ్య కూడా. తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించుము. అలాగే తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను. అంటే ఇన్ని శ్రమల మధ్య కూడా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల విషయంలో ఏ మాత్రం తోట్రుపడకుండా ఉండటం సిలువలో యేసు ప్రభువాన్ని చూస్తాం. కాబట్టి కొన్ని అరుదైనవి ఉంటాయి, అవి మనం పక్కకు పెడతాం. క్రైస్తవ సంఘంలో అరుదైనటువంటివి పక్కకు పెట్టడం. చిన్న మాటలు మనం ముగించేసుకుందాం. ఎందుకంటే చర్చికి వచ్చాము అంటే, ఈ సందర్భం విషయమై చర్చికి వచ్చాము అంటే, ఈ సందర్భం మన జీవితంలో చాలా ముఖ్యమైనది కాబట్టి, దీన్ని మనం తప్పించుకోలేం కాబట్టి, మనం నేర్చుకోవాల్సింది ఏంటో ఈ సందర్భాన్ని బట్టి. ఎందుకంటే ఆయన అయితే వెళ్ళిపోయారు ప్రభు యొద్దకు. మనము విషయమై ఒక మాట, అంటే ఒక నిరీక్షణ కలిగి ఉండటానికి మీరు చదవద్దు కానీ చదువుకున్న లేఖన భాగం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ వచనములో మనం చదివాం. మనకు గుడారం ఉంది, ఇదిగో దేహం అనే గుడారము. సంఘం అనేటటువంటి ఈ శరీరం ఉంది, ఈ దేహం ఉంది. యేసు ప్రభువారు ఒక దేహంతో వచ్చాడు, ఈ దేహం ఉంది. యేసు దేహంతో వచ్చాడు, ఇది ఒక దేహం. అంటే మన దేహం మరణించేది, ఆయన దేహం మనతో కలపబడి ఆయన కూడా మరణించాడు. ఆయన మన మధ్యకు వచ్చి మన దేహాన్ని స్వీకరించాడు. మనది దేహం పాపంతో కూడిన దేహం ఆయన తీసుకున్నాడు శరీరధారి అయి. అయితే దాంట్లో చనిపోయి పునరుద్ధానుడై మరణమందు విజయము మృంగివేసిందంట. మరణాన్ని విజయము మింగివేసిందంట. విజయమందు మరణము మింగివేయబడెను. అంటే ఇది పునరుద్ధాన సంఘం. ఈ శరీరం ఏంటంటే పునరుద్ధాన శరీరం. కాబట్టి మనం అందరం జీవము గలవారమై ఉన్నాం. జీవము గల దేవుని సంఘములో వెంకటరావు గారు జీవము గల పునరుద్ధాన సంఘములో ఉన్నటువంటి వాడు కనుక ఆయనైతే ఈ క్రైస్తవ సంఘానికి వచ్చి ఇందులో ఒకనిగా ఉండి ఆశతో ఎదురు చూచాడన్నమాట. దేవుని బిడ్డలు ఆశతో ఎదురు చూస్తారు. ఎందుకు? మనకి ఇంకొక దేహం ఉంది కాబట్టి. ఇదిగో ఇక్కడ ఈ భూమి మీద గుడారం శిథిలమైపోయిన చేతి పని కానటువంటి ఆ కట్టబడిన నిత్యమైందైన నివాసం పరలోకంలో ఉందని మనకు ఆ సెన్స్ ఉంది, విశ్వాసం మైండ్లో ఉంది. కనుక దానికోసం అపేక్షిస్తున్నామట, మూలుకోవడం అంటే విసుగు కాదు. ప్రభు రాకడ కొరకు మనం వెయిట్ చేయటం అన్నమాట. లోపల దేవుని మాటలు అనుకుంటున్నామన్నమాట. ఈ సిచ్యుయేషన్స్ మధ్య నుండి అంటే వీటిని వదిలించుకోవాలని కాదు, కానీ దేవుడు ప్రతిదానికి కూడా సమాధానం చెప్తాడు. అంటే శూన్యమైన వాటి గురించి మనం మాట్లాడతాం. శూన్యమైన వాటి గురించి ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, ఏం చేస్తా, అలాంటి వాటి గురించి దేవుడు సమాధానం ఇస్తాడు.
కనుక ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చేవాడు దేవుడు. ఆ సమాధానంతోనే వెంకటరావు గారు వెళ్ళిపోయారు. నన్ను సమాధానంతో పోనిచ్చుచున్నావని సుమయను భక్తుడు చేతుల్లో యేసును, శిశువుగా ఉన్నటువంటి యేసును తీసుకొని సమస్యల మధ్య నుండే సమాధానంతో ఎందుకంటే నువ్వు సమాధానకర్తవు కాబట్టి. కనుక తన కుటుంబాన్ని, పరిస్థితుల్ని విడిచిపెట్టి వెళ్ళటం అంటే నన్ను సమాధానంతో పోనిచ్చుచున్నాడు, ఎందుకంటే నువ్వు సమాధానమై ఉన్నావు. కనుక ఆయన ముందుకు వెళ్ళటం, పైకి వెళ్ళటం, ఇక్కడ విడిచిపెట్టడం, ప్రభువుకు అప్పగించుకోవటం. కనుక ప్రియులరా, పరిస్థితులు ఏమైనా ఓర్పుతో ఉన్నాం. ఈ లోకంలో క్రైస్తవ విశ్వాసగా ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని మనం ముందుకే వెళ్ళిపోతాం. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ అదనమాట. కనుక నిరీక్షణతో ఉండగలిగే కృపా వెంకటరావు గారికి, అలాగే కుటుంబానికి చేరువచ్చిన మనకి నిరీక్షణ లేని తల్లం కాదు, ఆశతో మనం ఉన్నాం. కనుక పరలోక నివాసం ఉంది. దేవుడు వారికి మనకి ఇచ్చినటువంటి గొప్ప గిఫ్ట్. కనుక సంఘము, కుటుంబం వారి పట్ల దేవుడు చేయబోయే కార్యం కోసం వెయిట్ చేద్దాం. దేవుడు మనల్ని వారిని దీవించునుగాక. ఆమె సమయంలో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ బంధన సమర్పణ జ్యోతి, వెంకటరావు గారు అమ్మాయి జ్యోతి రామ వందన సమర్పణ. ప్రైజ్ లార్డ్ అందరికీ, చర్చ్ మెంబర్స్, పాస్టర్ గారు అందరికీ వందనాలు. అండ్ ఆఫీస్ మెంబర్స్, డాడీ ఊరు నుంచి వచ్చిన వాళ్ళందరికీ, అండ్ మమ్మీ ఊరు నుంచి వచ్చిన వాళ్ళందరికీ చాలా వందనాలు. అండ్ మెయిన్గాన ఇదేంటి కార్యం కోసం ఇన్ని రోజులు నేను చాలా టెన్షన్ పడ్డాను. అంటే ఎలా అవుతుంది ఏంటి, ఎందుకంటే సింగిల్గా హ్యాండిల్ చేయడం, చిన్న అక్క అందరూ ఇదేంటి వాళ్ళే అన్నారమ్మా, నేను ఉన్నాను, నువ్వు కంగారు పడకరా, అది ఇది. ఆ పిన్ని కూడా శాంతి పిన్ని కూడా చెప్పారు, ధైర్యంగా ఉండు, ప్రేయర్ చేసుకో అనేసి అన్నారు. నేనేమో అన్నాను, సరే పిన్ని అందరికీ. ఇంకా నేను వాళ్ళ సపోర్ట్ వల్ల కార్యం ఇంత చక్కగా అయింది. మెయిన్గా సంఘం పాస్టర్ గారు, ఇంకా సెక్రటరీ అంకుల్, ప్రెసిడెంట్ అంకుల్ అందరూ హెల్ప్ చేశారు. వాళ్ళు మాట్లాడారు ఈ కొన్ని రోజుల ముందంతానా. అండ్ మెయిన్గా మీటింగ్కి ఇంత బాగా జరగడం అనేది నిజంగా నాకైతే బ్లెస్సింగే. అండ్ డాడీ సడన్గా ఇలా అవ్వడం నాకు అసలు ఇంకా డైజెషన్ అవ్వట్లేదు, ఎందుకంటే బాండింగ్ ఎక్కువ మెయిన్గా డాడీతో నాకు. అండ్ మెయిన్గా ఇంత బాగా కార్యం అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ భోజనాలు కూడా ఏర్పాటు చేశాము అందరికీ. సో అందరూ వెళ్ళి భోజనం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అమ్మా. అధ్యక్ష గారు క్షమించాలి, ఇప్పటికి లేట్ అయింది. కింద ఏర్పాటు చూడటానికి కిందకి వెళ్ళాను, పట్టణం చేయాలి కదా. జ్యోతి వీరఘట్టం, లక్ష్మమ్మ, రాజు, రాజశేఖర్ అనే వీళ్ళతో ఈ కార్యక్రమం నేను మన 19 వీరఘట్ట వెళ్ళేప్పుడు మాట్లాడాను. మరి నాన్న ఇలాగ ఉంది, మరి ఏం చేయమంటే ఎటువంటి ఆదరణ లేదు, ఇలాగ చెప్తే లేదని అన్నారు. వాళ్ళ సహాయంతో, సహకారంతో, వారి మంచి మనసుతో ఈరోజు ఈ కార్యక్రమం నేను చేస్తున్నాం. ఈ కార్యక్రమం చేసినందుకు నాకైతే ఏం కాదు, కానీ అందరు కలిపి మనం చేస్తున్నాం. 2 తిరుగు వర్గాలు, సంఘం కలిపి చేసేదే అన్నా స్మారకోటం. దయచేసి మనందరి తరపున లక్ష్మమ్మకి, రాజశేఖర్కి, రాజుకి, సంఘం తరపున, కుటుంబాల తరపున, పేరుగట్టం ఇచ్చిన వాళ్ళకి ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి కూతురు ఏం చెప్పింది నేను వినలేదు. కిందకేమో మరి స్టార్ట్ అయిపోయింది, అక్కడ భోజనాలు స్టార్ట్ చేయాలి కదా అని కిందకి వెళ్ళి సెట్ చేసి మళ్ళీ వచ్చాను. దయచేసి ప్రతి ఒక్కరూ చక్కగా వెంకట్రావు ఈ స్థితి కూటం, స్మారకోటం, జ్ఞాపకత కూటం భోజనాలు చేసి చక్కగా ఆ కుటుంబాన్ని దీవించాలండి. ముఖ్యంగా ఈ పిల్లల గురించి మీరు ప్రార్థన చేస్తారని మనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
మనమంతా లేచి నిల్చున్నట్లయితే కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి నిలబడండి. కుటుంబ సభ్యులు పాస్టర్ గారి ప్రార్థన, ప్రభు నిప్పిన ప్రార్థన, దేవుని దీవెనతో ఈ ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఇచ్చేటటువంటి వాడు నీవు నాయన ఆదరణ లేకుండా ఉన్నా, ఓదార్పు లేకుండా ఉన్నా తండ్రి దేవా నా తల్లులను ఓదార్చుడి అని సెలవిచ్చాడు. ఒకరిని ఆదరించుకోండి. ఆయన మాకు ఎటువంటి ఆదరణ ఇచ్చాడు, అటువంటి ఆదరణతో మిమ్మల్ని కూడా మేము ఆదరించుకున్నాము అనేటటువంటి ఆయన ఈ యొక్క సంఘ సహవాసం యొక్క ఒకరికొకరి ద్వారా ఆయన దేవా ఎన్నో ప్రశ్నలు మాకు నాయన మీరు జవాబు అయి ఉన్నారు తండ్రి. దేవాలైనా ఈ కుటుంబాన్ని ఆయన ప్రశ్నార్థం కాకుండా జవాబుగా చూడడానికి సహాయం చేయండి. ఎందుకంటే వారు ఈయనున్నారు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ఈ భావన అంతా ఈ కార్యక్రమం అంతా చేస్తున్నాము పడుతున్నామా తండ్రి. పరలోకమందున తండ్రి మీరు అన్యోన్య సహవాసం శాంతి సమాధానం చేకూర్చిన మనందరి మీద, ముఖ్యంగా కుటుంబం మీద మీ యొక్క సన్నిధి, ఆదరణ, ధైర్యం ముందు రోజుల్లో కూడా ఉంటాక దేవ సంస్తుతి